అపోస్తల కార్యాల గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తున్నాము. ఒక్కసారి రివ్యూ చేయగలుగుతారా ఎవరైనా? అంటే ఒకళ్ళు గాని, ఇద్దరు గాని అంటే ఏమి లేదు. ఒకసారి ఎక్కడ ఉందో మనం చూస్తే మీరు కనెక్ట్ అవుతారు. నేను కనెక్ట్ అవ్వడానికి అంతే. లాస్ట్ వీక్ ఏమన్నా ఒక ఐడియా రాసుకున్న వాళ్ళు గాని, విన్నవాళ్ళు గాని? అన్న ప్రైజ్ ది లార్డ్ అన్న. యాహ్! యాహ్! లాస్ట్ చెప్పండి. వీక్ యొక్క ప్రవచనాల గురించి మాట్లాడాము. హ్మ్. ఫ్యూచర్‌లో మన ఇంతకు ముందు చెప్పబడిన ప్రవచనాలన్నీ యేసు ప్రభు గురించి అని ఓల్డ్ హ్మ్. టెస్టమెంట్ ప్రకారం, న్యూ టెస్టమెంట్ ప్రకారము మరి ఆ యొక్క ప్రవచనాలు ప్రభు యొక్క 1000 ఏళ్ల పరిపాలన గురించి, దానిలో జరిగిన సంగతుల గురించి ప్రవచనాలు అని ఒక అంశం మాట్లాడాము. హ్మ్. రెండోదిగా మరి దేవుడు వీరికి వీరిని విశేషంగా వాడుకున్నాడు. న్యూ కొత్తగా ఏర్పడిన ఆ యొక్క అంటే దేవుని చేత ఏర్పరచబడిన ఆ యొక్క సంఘంలో విశేషంగా వాడుకున్నాడు. దానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి కారకుడైనట్టుగా మనం చూసాము. హ్మ్. పేతురు మరి తను యొక్క ఒక మెసేజ్‌లో 3000 మంది, ఆ తర్వాత మెసేజ్‌లో 7000 మంది వారందరూ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఒప్పింపబడి రక్షణలోకి వచ్చినట్లుగా చూసినాము. అంతేకాకుండా ఆ యొక్క టైంలో 18 నేషన్స్, 13 నేషన్స్ ఆ నంబర్ నాకు గుర్తులేదు. ఆ హ్మ్. ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఈ యొక్క పేతురు ఏదైతే సెర్మనీ ఇచ్చినాడో అవందరికీ వారి వారి యొక్క మరి అర్థమైనట్లుగా అక్కడి వరకు గుర్తుంది బ్రదర్ నాకు. గుడ్. థాంక్ యూ. మనము అపోస్తల కార్యాల గ్రంథము అంటే మీరు ఆల్రెడీ కొత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాల గురించిన ప్రస్తావన మనం ఆల్రెడీ ఫస్ట్ వీక్‌లోనే మనం చేసాం. ఏమేం పుస్తకాలున్నాయి, దాన్ని ఏ రీతిగా విభజించామని. దాని తర్వాత ద పొజిషన్ ఆఫ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ఒక్కటే మనం మళ్ళొకసారి మీకు జ్ఞాపకం చేయాలని చూస్తున్నాను. ఇది యాక్ట్స్‌ని చాలా పెక్యులర్ బుక్ యాక్చువల్‌గా. హిస్టారికల్ బుక్ ఇది. చరిత్ర, సంఘటనల పుస్తకం. మనం ఆల్రెడీ ఔట్‌లైన్‌లో మనం చూసాం. నేను మరొకసారి ఎందుకు వెళ్తున్నాను అనంటే, ఈ ట్రాన్సిషన్ మనకు అర్థం అవ్వకపోతే, అంటే గాస్పెల్స్ నుంచి ఎపిసిల్స్ మధ్యలోకి వెళ్ళేటప్పుడు, ఈ ట్రాన్సిషన్ అనేటువంటిది అర్థం అవ్వకపోతే, మనం దీన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసేసుకుంటాం. దేన్ని? అపోస్తల కార్యాలు. అపోస్తల కార్యాల్లో సంఘం యొక్క ఆవిర్భావము ఒకటి. రెండోది సంఘము యూదా మతము నుండి లేదా సంఘమని అనకూడదు. అక్కడున్న పాత నిబంధన ప్రజలు యూదా మతంలో నుండి కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపుకి వస్తున్నారు. అంటే యెహోవా దేవుడి దగ్గర నుంచి కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తున్నారు. వాస్తవానికి ట్రినిటీలో ఒకటే. మనము ఆ ప్రాబ్లమ్ కాదు మనకిక్కడ. కానీ వాళ్ళకి యేసు ప్రభు అనంటే చాలా కొత్త మాట. అంటే కొత్త అనే దానికంటే టోటల్‌గా స్ట్రేంజ్ పిక్చర్‌ని ఆహ్, దేవుడు అక్కడ పరిచయం చేస్తున్నాడు వాళ్ళకి. అంటే యూదులకి ఎస్పెషల్లీ. అన్యజనులకి ఆయన పరిచయం చేయబడతాడు తర్వాత. అంటే ఇన్ ద సెన్స్ పరిచర్య మారుతున్నప్పుడు. కానీ ఇక్కడ అట్‌మోస్ట్ ఫస్ట్ ప్రయారిటీ యూదులకి ఇస్తూ ఉన్నప్పుడు, లేదంటే యూదుల దగ్గర జరుగుతున్నటువంటి ఈవెంట్ మనం చూస్తా ఉన్నప్పుడు, అక్కడ మనకి చాలా స్పష్టమైనటువంటి విషయాల్లోకి వెళ్తున్నటువంటి సంఘటన ఏంటి అనంటే, ట్రాన్సిట్ అవుతుందన్నమాట. ఈ ట్రాన్సిట్ అవుతున్న దగ్గర మనం కొంచెము చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఏంటి అనంటే, ఆహ్, అన్నీ కూడా జరిగినవన్నీ టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా జరిగినవి. ఇప్పుడు కూడా జరుగుతాయి అనేటువంటిది మనము జరగాలి అని కూడా కోరుకోవడం తప్పు మాట. అంటే కొన్ని వాటిని దేవుడు ఆ సమయాలలో అనుమతించాడు. కొన్ని వాటిని ఆప్ జేసేసాడు. దీన్ని మనము అంటే మీరు కొంచెం ఆహ్, టెక్నికల్‌గా, కొంచెం థియలాజికల్‌గా మీరు కనెక్ట్ చేయడానికి మీరు ఇష్టపడితే, కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడితే, టెక్నికల్‌గా, థియలాజికల్‌గా ఈ వర్డ్స్ ఇంపార్టెంట్. ఒకటి ఏమంటామనంటే సెసేషనిస్ట్ అంటామట. సెసేషనిజం లేకపోతే. ఓకేనా? దీన్ని ఏమంటారు అంటే కొన్ని కృపావరాలైతేనేమి, కొన్ని తలాంతులైతేనేమి, కొన్ని ఆహ్, దేవుడు అనుమతించిన వాటిని ఆ సమయంలో ఆఫ్ జేసేసాడు అని చెప్తారండి.
దీన్ని సెసేషనిస్ట్ అంటారు. రెండోది నాన్ సెసేషనిజం అంటే లేదా నాన్ సెసేషనిస్ట్ అంటారు. అంటే ఆళ్ళెవరు అనంటే, లేదండి బైబిల్‌లో చెప్పబడినవి ఆపు చేయడానికి ఎలా కుదురుతది? అది కొనసాగుతూనే ఉండాలే. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడే అనేటువంటి వచనాన్ని వీరు దీన్ని కొనసాగిస్తారు. అంటే దాని అర్థం ఏంటనంటే, ఇంకొంచెం స్పష్టంగా చెప్తాను. అంటే సెసేషనిజం అనేటువంటిది ఏంటనంటే, సీజింగ్ ఆఫ్ ద గిఫ్ట్స్. ఓకేనా? సెసేషనిస్ట్ అంటే లేతే సెసేషనిజం లేతే సెసేషనిస్ట్ అంటే ఏంటంటే, సీజింగ్ ఆఫ్ ద గిఫ్ట్స్. అంటే కొన్ని కృపా వరాలను దేవుడు సంఘము ఆవిర్భావములో, ఆరంభములో కొన్ని వాటిని దేవుడు అనుమతించాడు. దాని తర్వాత కాలక్రమములో వాటిని నిలిపివేశాడు అని చెప్తారన్నమాట సెసేషన్. నాన్ సెసేషనిస్టులు అంటే ఎవరు అనంటే, సీజింగ్ ఆఫ్ ద గిఫ్ట్స్‌ని నమ్మరమాట. అంటే లేదండి. దేవుడు ఒక దానిని ప్రారంభిస్తే, ఆ ప్రారంభించిన దానిని చివరి వరకు కూడా కొనసాగిస్తాడు అని. మీకు నేను పోయిన వారము మీకు గుర్తుంది. మన సహోదరులు కరుణాకర్ కూడా చాలా చక్కగా మరొకసారి కొన్ని క్లుప్తమైన విషయాలు తీసుకొచ్చి, ప్రవచనాత్మకమైన విషయాలు లేతే ప్రవక్త అనేటువంటి విషయాల దగ్గర ఇందాక మనకి కొంత ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. నేను మీకు లాస్ట్ వీక్ చెప్పాను. మీకు ఆ వీడియో మళ్ళొకసారి మీరు వినాలనుకుంటే అప్‌లోడ్ అయిన తర్వాత వినండి. నేను చెప్పిన ప్రవచనాత్మకమైన విషయాలు ఏంటనంటే, హోల్ కంటెంట్‌లో యేసుక్రీస్తు ప్రభువారు సెంట్రల్ ఫోకస్ అవ్వాలి. ప్రవక్త ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో గాని, న్యూ టెస్ట్‌మెంట్‌లో గాని. అయితే పర్సనల్ లెవెల్‌లో కూడా కొన్ని తప్పుని సరిచేసే విషయాల్ని సరిచేసాడని పాత నిబంధనలో గాని, క్రొత్త నిబంధనలో గాని అని కూడా మనం చూసుకున్నాం. ప్రవక్త యొక్క ముఖ్యమైన పని కూడా మనం పోయినసారి చూసుకున్నాం. నేను మళ్ళీ అవన్నీ వెనకకి వెళ్తే మనకు టైం మళ్ళీ ఎక్కువ లోడ్ అయిపోతది. అయితే పాయింట్ ఏంటనంటే చాలా ఇంపార్టెంటు. ఈ ద గిఫ్ట్ ఆఫ్ ప్రొఫెసీ అనేటువంటిది ఈ ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్రిస్టియన్ ఆరిజిన్ లేకపోతే క్రైస్తవ సంఘము ఆరంభములో దేవుడు ఆ ఆఫీస్‌ని అనుమతించాడు. దాని తర్వాత బుక్స్ అన్నీ రాసిన తర్వాత పాత నిబంధన బుక్స్ గాని, కొత్త నిబంధన బుక్స్ గాని రాసిన తర్వాత ఇప్పుడు బుక్స్ ఇంక రాయవలసిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ప్రెజెంట్. బుక్స్ రాయవలసిన అవసరం లేదు. దేవుడు హెచ్చరించాలి అని అనుకున్న విషయాల్ని హెచ్చరించాడు లేఖనాల్లో 66 గ్రంథాలను తీసుకొని. అదే సమయంలో ఆయన గురించినటువంటి ప్రస్తావన ఏదైతే బయలుపరచాలో అవన్నిటినీ కూడా స్పష్టంగా బయలుపరిచాడు. అంటే 66 గ్రంథాల్లో మానవుడికి సరిపడగా, మానవుడికి కావలసినంతగా, మానవుడికి ఎంత అయితే అవసరమో దానంతటినీ ఆయన బయలుపరిచాడు. ఒకవేళ ఆయన బయలుపరచలేదు అనంటే దాని అర్థం ఏంటంటే మానవుడికి తెలియవలసిన అవసరం లేదని. ఒకవేళ భవిష్యత్తులో పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన బయలుపరచవలసిన ఇంకా ఏమైనా ఉంటే అక్కడ బయలుపరుస్తాడో లేదో మనకు తెలీదు. కానీ ఇక్కడున్నంత వరకు 66 గ్రంథాలలో దేవుడు ప్రవచనాత్మకంగా రాయించినవి మొదటిది యేసుక్రీస్తు ప్రభు గురించి, రెండోది మానవులను దేవుని వైపుకి మళ్లించడం గురించి, మూడోది దేవుని వైపు అంటే మానవుని హెచ్చరిక చేసి పాపములో ఉన్నటువంటి వ్యక్తిని పరిశుద్ధతలో నడిపించడానికి. దాని తర్వాత నాలుగోది కూడా మనం చెప్పుకున్నాం. మిలీనియం కింగ్డమ్‌లో జరిగేటువంటి ఈవెంట్స్, ఎండ్ టైమ్స్‌లో జరిగేటువంటి ఈవెంట్స్ గురించి ప్రస్తావన చేయడానికి దేవుడు ప్రవక్తలను వాడుకున్నాడు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ మనము అంటే సె సె అంటే సీజింగ్ ఆఫ్ ద గిఫ్ట్స్ అంటే భాషల వరం గాని, లేకపోతే ప్రవచన వరం గాని, లేకపోతే అద్భుతాలు చేసే వరం గాని, లేదా సూచక్రియలు చేసే వరం గాని, అంటే అప్పట్లో అపోస్తల కార్యాల్లో వారి చేతి రుమాలు పట్టుకున్నప్పుడు వారికి స్వస్థతొచ్చింది. మరి ఇప్పుడు పట్టుకుంటే వస్తదా? అనంటే దాని గురించే మాట మనం మాట్లాడుకున్నాం. అంటే స్వస్థతలు లేవు అని నేను చెప్పట్లేదు సుమా. ఇక్కడ అంటే ఒక వ్యక్తి ద్వారాగా జరిగేటువంటి కార్యాన్ని దేవుడు సీజ్ చేశాడు. ఎందుకు అనంటే ఆయన 12 మందిని ఎన్నుకోవడం జరిగింది. ఆహ్, వా వారికి ఆ 12 మందికి ఆయన ఇవ్వవలసినటువంటి
అధికారాన్ని ఇచ్చాడు. సంఘాన్ని స్థాపించడానికి, దాన్ని కొనసాగించడానికి ఆయన సంపూర్ణమైన అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఒక ఆఫీసు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు కొంచెం క్లారిటీ కోసం. అంటే ఇంకొంచెం నేను కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటుంటే ఒక ఆఫీసు ఒక ఊర్లో పెట్టారు. సింపుల్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో పెట్టారు. హైదరాబాద్‌లో ఒక ఆఫీస్ పెట్టిన తర్వాత, ఆ ఆఫీస్ ద్వారాగా ఏం చేస్తున్నారంటే కొంతమందిని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి. అదేంటనంటే సేల్స్ ఆఫీస్ అనుకోండి ఒకవేళ. కొన్ని ప్రొడక్ట్స్‌ని కొన్ని ఊర్లకి పంపిస్తూ దానిని అమెజాన్ లాంటిదో, లేకపోతే ఫ్లిప్‌కార్ట్ లాంటిదో ఒకవేళ అలాగ అనుకుంటే మీకు అర్థం అవ్వడానికి ఆఫీసు సెంట్రల్ ఆఫీస్ పెట్టుకొని, మిగిలిన ఊర్లో పెట్టుకోవడం కొరకు ఏం చేశారు అనంటే, అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న ఆఫీసులు పెట్టారు. మెయిన్ ఆఫీస్ ఉంది. అదే సమయంలో ఎక్కువ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఏం చేశారు అనంటే, కొన్ని లోకల్ రిప్రజెంటేషన్ కోసము రాజమండ్రిలో ఒకటి, వరంగల్‌లో ఒకటి, కాకినాడలో ఒకటి అలాగా కొన్ని ఆఫీసులని కొన్ని పెట్టడం జరిగింది. సో, పెట్టిన తర్వాత కొన్ని రోజుల పాటు బానే జరిగింది. ఇక్కడి నుంచి సెంట్రల్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్‌కి, బ్రాంచ్ ఆఫీస్ నుంచి లోకల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కానీ కాలక్రమంలో ఏమైందనంటే, మనకి కొరియర్ సర్వీస్ గానీ, ఫాస్ట్ డెలివరీ గానీ, దాని తర్వాత ఈ జీపీఎస్ టెక్నాలజీ గానీ, ఇవన్నీ వచ్చిన తర్వాత ఏం చేశారు అనంటే, రీజనల్ ఆఫీసెస్ తీసేశారు. ఏవి కాకినాడలోది, రాజమండ్రిలోది, వరంగల్‌లోది ఇలాగా రీజనల్ ఆఫీసులు కొన్ని తీసేశారు. ఎందుకు తీసేశారు అనంటే, సెంట్రల్ ఆఫీస్ హైదరాబాద్ నుంచే అన్నీ జరిగిపోతున్నాయి ఇప్పుడు. అంటే ఇక్కడ పోస్ట్ చేసినటువంటి ప్రొడక్టు డైరెక్ట్‌గా కస్టమర్ యొక్క ఇంటికెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడ లోకల్, రీజనల్ బ్రాంచ్ ఆఫీసెస్ అవసరం లేదు. అందుకని ఏం చేశారంటే బ్రాంచ్ ఆఫీసులు తీశారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇనీషియల్ డేస్‌లో టెక్నాలజీ గాని, లేతే పరిస్థితులు గాని అనుకూలంగా లేనప్పుడు అక్కడున్నటువంటి బ్రాంచ్ ఆఫీసులతోటి దాన్ని నడిపించారు. అంటే సింపుల్ అంటే అలాగ మీకు అర్థం అవ్వడానికి ఇదేమి ఎగ్జాక్ట్‌గా మనం బిబ్లికల్‌గా చూపించడానికి కుదరదు. కానీ అంటే దేవుడు సంఘాన్ని ఆరంభిస్తూ ఉన్నప్పుడు, సంఘాన్ని ప్రారంభించిన కాలంలో కొన్ని వాటిని అనుమతించాడు. ఎందుకు అనుమతించాడని మీరు ప్రశ్న అడిగితే దాని ఆన్సర్ ఏంటనంటే కొన్ని బుక్స్ రాయాలి. ఆయన ప్లాన్ అది. సో, బుక్స్ రాయడానికి గానీ, హెచ్చరించడానికి గానీ, ప్రజల్ని యేసు ప్రభువారి వైపుకి ఆకర్షించడానికి గానీ, మిలీనియం కింగ్డమ్ గురించి తెలియజేయడానికి గానీ ఆఫీస్‌ని పెట్టాడు. ఆ ఆఫీసే మనం ఏమంటున్నామనంటే ప్రాఫిటికల్ ఆఫీస్. ఆ ఆఫీస్‌నే ఏమంటున్నామనంటే సూచక్రియలు చేసే ఆఫీస్. ఆ ఆఫీసే ఏమంటున్నామనంటే అద్భుతాలు చేసే ఆఫీస్. ఆ ఆఫీస్ ఏమంటున్నామనంటే స్వస్థత పరిచే ఆఫీస్. జస్ట్ అలా నడుస్తుంటే నీడ పడి స్వస్థత వచ్చిన వాళ్ళున్నారు. ఇప్పుడు నీడ పడితే ఎవరికైనా వస్తుందా? రాదు. ఓకేనా? అంటే దేవుడిని నేనిక్కడ లిమిట్ చేయట్లేదు. నేను కాదు. బైబిల్ కూడా దేవుడి యొక్క కార్యాన్ని లిమిట్ చేయట్లేదు. కానీ వ్యక్తిగతంగా పాపులారిటీ అవుతున్నటువంటి సో కాల్డ్ పాపులర్ హీలర్స్, పాపులర్ ప్రాఫిట్స్ ఇక్కడ మనము చూడవలసిందేంటనంటే, వారి ద్వారాగా దేవుడు మాట్లాడతాడా అనంటే, మనం ఒకవేళ మాట్లాడింది బైబిల్‌లో రాసారు వాళ్ళందరూ అప్పట్లో. మనం అందుకనే క్లాసికల్ అండ్ ప్రీ క్లాసికల్ ప్రాఫిట్స్ అని మనం చాలా క్లియర్‌గా మనము లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం. అంటే బైబిల్‌లో రాసినవి, బైబిల్‌లో రాయలేనివి. కానీ పర్పస్ ఆఫ్ ప్రొఫెసీ ఏంటనంటే అల్టిమేట్ ఏంటనంటే క్రైస్ట్. ప్రజలకి దేవుని యొక్క పరిస్థితులను క్షుణ్ణంగా అర్థం చేయించడానికి. కాబట్టి అవన్నీ కూడా వాటిని ఎప్పుడైతే అది రాయడం అయిపోయిందో 66 గ్రంథాల పుస్తకము కంప్లీట్ అయిందో ప్రాఫిటికల్ ఆఫీసు క్లోజ్ అయ్యింది. అందుకనే ట్రాన్సిషన్ అనేటువంటి అంటే ఇది ఈ ట్రాన్సిషన్ టైము హిస్టారికల్ బుక్ అయినటువంటి యాక్ట్స్‌లో ఉన్నవన్నీ ఇప్పుడు జరుగుతాయి కాదు. ఇప్పుడు ఏం జరగాలి అనంటే లేఖనాలు ఎపిసోడ్స్‌లో అంటే పత్రికల్లో మనల్ని చెయ్యమని ఏదైతే ఉన్నవో వాటిని తప్పకుండా మనం చేయాలి. మీకు ఇంతకుముందు చెప్పానో నాకు గుర్తులేదు. డిస్క్రిప్టివ్ టెక్స్ట్ అండ్ ప్రిస్క్రిప్టివ్ టెక్స్ట్. డిస్క్రిప్టివ్ టెక్స్ట్ అంటే ఏంటనంటే బైబిల్‌లో డిస్క్రిప్టివ్ టెక్స్ట్ అంటే ఏంటనంటే ఇట్ డిస్క్రైబ్స్ ద సీన్. ఇట్ డిస్క్రైబ్స్ ద సిట్యుయేషన్. అంటే జరిగినటువంటి సంఘటనను వివరించేదాన్ని డిస్క్రిప్టివ్ టెక్స్ట్ అంటాం. దాన్ని హిస్టారికల్ టెక్స్ట్ అని కూడా అంటాం. ఎందుకంటే చరిత్రలో జరిగిన విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కొరకు వాటిని దేవుడు అనుమతించాడు. ప్రిస్క్రిప్టివ్ టెక్స్ట్ అంటే ఏంటనంటే
అది కూడా జరిగిందే, జరుగుతది. కానీ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, మనము చెయ్యాలి దాన్ని. ప్రిస్క్రైబ్ అంటే ఏంటనంటే, మనకేదన్నా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. పలానా జబ్బుతోటి. పలానా బలహీనతోటి వెళ్తాం. అప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళిన తర్వాత "అయ్ సార్ నాకిలాగా కడుపులో నొప్పొస్తుంది సార్" అని అన్నామనుకోండి. అప్పుడు ఆ డాక్టర్ ఏమంటాడంటే అడుగుతాడు. "ఏం తిన్నావు రాత్రా?" అనంటే డిస్క్రైబ్ చేయమని దానర్థం. అంటే "నువ్వేం చేసావు రాత్ర? ఏం తిన్నావు?" అనంటే డిస్క్రైబ్ చేయమని. అంటే "నువ్వేం చేసావు రాత్రి? ఏం తిన్నావు?" అనేది అడుగుతున్నాడు వాడు. అప్పుడు నువ్వు డిస్క్రైబ్ చేస్తావు. "సార్ నేనేమి లేదు సార్. నేను నిన్న ఒక పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్ళిలో బిర్యానీ తిన్నాను. లేదా ఇంకోటి తిన్నానని అది ఏమేమి తిన్నావు? ఎలా తిన్నావు? ఎంత తిన్నావు? ఎన్ని సార్లు తిన్నావు? అనేది డిస్క్రైబ్ చేసుకుంటూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అది చరిత్ర అయిపోయింది. జరిగిపోయిన దాన్ని డిస్క్రిప్టివ్ లేతే హిస్టారికల్ టెక్స్ట్ అంటాం. ప్రిస్క్రిప్టివ్ టెక్స్ట్ అంటే ఏంటంటే అప్పుడు ఆ డాక్టరు అవన్నీ విన్న తర్వాత ఇప్పుడు నీకు ఆ కడుపు నొప్పి తగ్గాలి అనంటే ఆయన ఏం చేస్తాడంటే హి విల్ ప్రిస్క్రైబ్ సమ్ మెడిసిన్. ఆ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసి ఏం చెప్తాడు అనంటే పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకో అంటాడు. అంటే దాన్ని చెయ్యమని. డిస్క్రిప్టివ్ టెక్స్ట్ ఏమో జరిగినటువంటి ఈవెంట్‌ని తెలియజేస్తుంది. బెర్షెబాతో దావీదు పాపం చేసిన దాన్ని డిస్క్రిప్టివ్ టెక్స్ట్ అంటాం. అంటే అక్కడ జరిగినటువంటి సంఘటనను వివరించడానికి దేవుడు వాడుకున్నటువంటి విధానం ఏంటినంటే ఇట్ డిస్క్రైబ్స్ అంటే హిస్టారికల్ టెక్స్ట్ అంటాం. డిస్క్రిప్టివ్ టెక్స్ట్. మరి దానిని మనం చేయడానికి కుదురుతదా? అంటే ఇట్ ఈస్ ఏ ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ అంటే కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్. అంటే ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ అంటే ఏంటినంటే మనము చేయడం. మనం చెయ్యొచ్చు అలాగా? అంటే దావీదు బేత్షెబతో పాపం చేసినట్టు మనల్ని చేయమని చెప్తున్నాడా? లేకపోతే జరిగిన సంఘటనలోంచి జ్ఞానోదయమయ్యి, జ్ఞానం కలిగి జీవించమని చెప్తున్నాడా? అనేది మనం ఇక్కడ ఇంపార్టెంట్. సో, సేమ్ సినారియో మాట. సేమ్ సిట్యుయేషన్. మ్యాటర్ ఏంటనంటే, అక్కడ జరిగినటువంటి సంఘటనను తెలియజేస్తున్నప్పుడు యాక్ట్స్‌లో కూడా ఇలా జరిగింది. సంఘము ఇలా ఆరంభమవుతున్నప్పుడు ఈ సంఘటనలను దేవుడు అనుమతించాడు అని మనము చాలా స్పష్టంగా తెలుసుకోవడం కొరకు రాయించినవి. అవి కాలక్రమములో కొన్ని విషయాలు ఏమైనవి అనంటే, కొన్ని ఆగిపోవడము జరిగింది. ఆగిపోయినవి ఎలా తెలుస్తదండి మనకి అనంటే, అందుకనే టైమ్ లైన్ అని చెప్తున్నానన్నమాట. టైమ్ లైన్ అంటే బుక్స్ రాసినటువంటి కాలము, ఆ! జరిగిన కాలము మనం చూసినప్పుడు, జరిగింది ఎప్పుడో జరిగినా కూడా రాస్తూ ఉన్నప్పుడు అవి ఏ సంఘటనలో రాశారు అనేటువంటిది, ఆ కాలక్రమములో ఎప్పుడు ఆగిపోయినవో కూడా మనకి దాంట్లోంచి మనకి తెలుస్తది. కాబట్టి ఈ ఈ యొక్క స్లైడ్ మరొకసారి మీరు చూడండి. అంటే నేను మళ్ళీ వెనక్కంతా వెళ్ళలేదు. నేను మీకు కొత్త సబ్జెక్టే చెప్తున్నాను. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా వింటారనేటువంటి మాటలతోటి మరొకసారి ఈ స్లైడ్ మళ్ళొకసారి చూపిస్తున్నాను అంతే. ఇక్కడ గాస్పెల్స్ సువార్తలు, దాని తర్వాత ఎపిసిల్స్ పత్రికలు ఈ 2 వాటిని మెర్జింగ్ చేయడం లేతే ట్రాన్సిట్ చేయడం దాన్ని మనం ఏమంటున్నామనంటే వారధిలాగా వాడుకునేది పుస్తకాన్నే మనము అపోస్తల కార్యాలు. ఎందుకు అనంటే ఇటు పక్కన యూదులున్నారు. ఇటు పక్కన అన్య జనులున్నారు. అన్యులు రూపాంతరము చెందబడి యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించి పరివర్తన చెంది మారు మనసు పొంది కొత్త నిబంధన సంఘంలోకి చేర్చబడుతున్నారు వారు. సో, వారికి కొన్ని సూచక్రియలు అవసరమైంది. వారికి కొన్ని మహత్కార్యాలు అవసరమైంది. కొన్ని ట్రాన్సిట్ టైంలో కొన్ని విషయాలను వారికి పొందుపరచవలసొచ్చింది కాబట్టి వాటిని ఆయన అనుమతించాడు. ఇది మనం చాలా క్లియర్‌గా మనం చూసుకున్నాం. అంటే నేను మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అనంటే, మనకున్నటువంటి కొన్ని కన్‌ఫ్యూజన్స్ క్లారిఫై చేసుకోవడానికి గానీ, మనము అరే! ఇది ఇలాగేనా అర్థం చేసుకోవాలి. కాంటెక్స్ట్ కూడా మీకు అంతకంటే ముందు వారము మీకు నేను చెప్పడం జరిగింది. అంటే ఆ ముందు వారము చెప్పినటువంటి కాంటెక్స్ట్‌లో నుంచి మనము ప్రొఫెసీ గానీ, హీలింగ్ గానీ, ఎనీథింగ్‌ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, అవన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతది. ఈ విషయము మనము ఒకసారి ఈ స్లైడ్ కూడా ఒకసారి మీరు చూడడానికి ప్రయత్నం చేస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ పెరుగుతది. అప్పుడు మనము దీంట్లోకి వెళ్దాం. అంటే ఇంకా యాక్ట్స్‌లోనే ఉన్నాం. మనం ఇంకా అయిపోలేదు. కాకపోతే మనము ఈ అంటే ఆహ్, ఆవ్ ఆ భాగం అంటే సెకండ్ చాప్టర్‌లో ఉన్నటువంటి భాగము మనము కంప్లీట్ చేయడానికి ఈ స్లైడ్ కూడా మనకి కొంచెము చాలా బాగా ఉపయోగపడతది.
ఒకసారి మీరు ఇది కూడా మీరు చూస్తే కొంచెం అర్థం అంటే కొంచెం బ్లర్ ఉండొచ్చు. నేను కొంచెం దాన్ని అంటే పిక్సెల్స్‌ని కొంచెం ఎన్లార్జ్ చేయడం వల్ల అలా కనబడుతూ ఉండొచ్చు. కానీ బట్ మనం తెలుసుకోవాలి. ఇది న్యూ టెస్టమెంట్ లిస్ట్ ఆఫ్ స్పిరిచ్యువల్ గిఫ్ట్స్‌లో మనం చూస్తే రోమన్స్ బుక్కు రాసినటువంటి కాలం. దాని తర్వాత మొదటి కొరింథీ పత్రిక, దాని తర్వాత రెండో కొరింథీ పత్రిక లేదా మొదటి కొరింథీ పత్రికే, దాని తర్వాత ఎఫెసీ పత్రిక, దాని తర్వాత ఫస్ట్ పీటర్, దాని తర్వాత రెవల్యూషన్, అంటే దీని తర్వాత పీటర్ తర్వాత రెవల్యూషన్ కూడా ఉంది. అంటే ఇలా మనం చూసినప్పుడు ఏమవుతుందనంటే ఈ యొక్క ప్రాఫిటికల్ గిఫ్ట్ కానీ, సర్వింగ్ గిఫ్ట్ కానీ, టీచింగ్ గిఫ్ట్ కానీ, ఎగ్జార్టేషన్ గిఫ్ట్ కానీ, గిఫ్ట్ ఆఫ్ గివింగ్ కానీ, లీడింగ్ కానీ, షోయింగ్ కానీ, మెర్సీ కానీ, ఇవన్నీ కూడా చేయవలసినవి ఉన్నాయి. ఇవన్నీ మనం ఏమని చెప్తున్నాము? ఇదంతా డిస్క్రిప్టివ్ టెక్స్ట్ కాదు, ఇది ప్రిస్క్రిప్టివ్ టెక్స్ట్. చేయవలసినవి వారు చేశారు అని చూపిస్తున్నాడు. అదే సమయంలో కాలక్రమంలో దీన్ని ప్రోగ్రెసివ్ రివల్యూషన్ అనేటువంటి వర్డ్ తోటి మనం ఏం చూస్తామనంటే ఆది కాండము దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక విధానములో కాలక్రమంలో ప్రగతిశీల ప్రత్యక్షత అంటారు తెలుగులో. వాస్తవానికి తెలుగు ఎగ్జాక్ట్గా మనం మాట్లాడినా కూడా తెలుగు మనకు అర్థం అవ్వదు. ప్రోగ్రెసివ్ రివల్యూషన్ని ప్రగతిశీల ప్రత్యక్షత అంటారు. ప్రగతిశీల ప్రత్యక్ష అంటే తెలుగులోనే మనకు అర్థం అవట్లేదు. దాని అర్థం ఏంటంటే ఆయా సమయాలలో, ఆయా సందర్భాలలో దేవుడు తన భక్తులను, ప్రవక్తలను, రచయితలను వాడుకొని ఆయన చెప్పవలసిన విషయాలను స్పష్టంగా చెప్పుకొచ్చాడు. అంటే ఇది ఒక రోజులో జరిగిపోలేదు, ట్రాన్సిట్ అవుతుంది అపోస్తుల కార్యాల దగ్గర. అలాగే పాత నిబంధన దగ్గర కూడా ఒక్కొక్క కాలమానం నుంచి ఒక కాలమానం, ఒక కాలమానం నుంచి ఒక కాలమానానికి మారుతూ ఉన్నప్పుడు జరిగినటువంటి ట్రాన్సిషన్ టైమే మనము న్యూ టెస్ట్మెంట్లో కూడా మనం చూస్తాం. చూడండి, ఇక్కడ రోమపత్రిక రాసినప్పుడు అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ రోమపత్రిక రాసిన టైంలో ఇవన్నీ ఎగ్జిస్టింగ్స్లో ఉన్నాయి. ప్రాఫెసీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత కొంచెం కాలం అయిన తర్వాత కొరింథీ పత్రిక రాశాడు. అంటే అదే పౌలు రోమాకు రాసినటువంటి పౌలే మళ్ళీ కొరింథీ పత్రిక రాసేటప్పటికల్లా కొన్ని వాటిని ఇక్కడ ఉన్న వాటినేమో తగ్గిపోయినాయి, కొన్ని వాటిలేమో పెరిగినాయి. చూడండి, హీలింగ్స్ ఉన్నాయి, మిరాకిల్స్ ఉన్నాయి, ప్రాఫెసీ ఉంది, డిసర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్స్ ఉంది, టంగ్స్ ఉన్నాయి, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్ ఉన్నాయి. చూడండి, మనం ఓన్లీ టంగ్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. కానీ అక్కడ స్పష్టంగా ఉన్నటువంటి 12వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద టంగ్స్ కూడా ఉంది. అంటే భాషలు ఉన్నాయా అనంటే ఉన్నాయి, కానీ భాషలు ఎప్పుడు ఉన్నాయి అనంటే దానికి ఇంటర్ప్రిట్ చేసేటువంటి వ్యక్తి కూడా అక్కడ ఉండాలి. ఈ ఇంటర్ప్రిట్ చేసే వ్యక్తి కూడా ఆ భాషలు మాట్లాడేటువంటి సేమ్ స్పిరిట్ తోటి, ఈయన కూడా సేమ్ స్పిరిట్ తోటి ఇంటర్ప్రిట్ చేయగలిగిన వాడై ఉండాలి. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 12:28 నుంచి 30 వరకు వచ్చేటప్పటికల్లా ఇక్కడ చూడండి, అపోస్టల్‌షిప్, ప్రొఫెసీ. అంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈ ప్రొఫెసీ ఉందో ఈ ప్రొఫెసీ ఇక్కడ కూడా ఉంది, అలాగే ఈ ప్రొఫెసీ ఇక్కడ కూడా ఉంది, కంటిన్యూ అవుతుంది. చూసారా? అంటే ఎందుకు కంటిన్యూ అవుతుందని చెప్పాను మీకు, ఇందాకే చెప్పాను. అంటే బుక్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి. అంటే ఆల్మోస్ట్ దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము, పుస్తకములు అన్నీ కూడా దేవుని యొక్క కృప సంబంధమైన విషయాలు, మానవుడికి బయలుపరచవలసిన విషయాల్ని బయలుపరచడం కొరకు దేవుడు ప్రవక్తల్ని, అపోస్తల్ని వాడుకుంటూ వస్తున్నాడు. అదే సమయంలో చూడండి, ఇంకా టీచింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు మనకి ఇక్కడ ఎక్కడ కూడా కనబడలేదు. ఎగ్జార్టేషన్ ఉంది ఇక్కడ రోమన్స్లో, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఏమొచ్చింది? టీచింగ్ పెరుగుతుంది అన్నమాట. అంటే టీచింగ్ సబ్జెక్టు ఏమైంది? అక్కడి నుంచి ఆ గిఫ్ట్ ఆఫ్ టీచింగ్ పాపప్ అవుతుందన్నమాట. దాని తర్వాత హీలింగ్ ఉంది, హెల్పింగ్ ఉంది, అడ్మినిస్ట్రేటింగ్ ఉంది, టంగ్స్ ఉంది, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్ ఉంది. చూసారా? ఎందుకు అక్కడ ఆ టంగ్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్ సంఘము క్షేమాభివృద్ధి కొరకు, మేలు కొరకు, అక్కడ ఉన్నవారు ఒక సూచక్రియల ద్వారాగా, అద్భుతాల ద్వారాగా యేసు ప్రభుని అంగీకరించడం మాత్రమే కాక వెంబడించడం మాత్రమే కాక అనుసరిస్తూ వారి జీవన విధానములో ఒక వైవిధ్యమైనటువంటి జీవన శైలిని వారు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎఫెసీ పత్రిక వచ్చేటప్పటికల్లా, అంటే కొరింథీ పత్రిక తర్వాత ఇంకొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎఫెసీ పత్రిక రాస్తున్నాడు. సేమ్ పౌలే. ఆ పౌలు రాస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి, అపోస్టల్‌షిప్ ఉంది, ప్రొఫెసీ ఉంది, ఎవాంజలిజం యాడ్ అయిపోతుంది ఇక్కడ. దాని తర్వాత పాస్టర్ అండ్ టీచర్ యాడ్ అయింది. చూసారు? ఇప్పుడు ఇంతకు ముందు లేదు ఇవి.
అంటే మనం అనుకుంటున్నాం, ఏమనుకుంటున్నాము? అపోస్తల కార్యాలు ఉన్నవన్నీ ఇప్పుడు కూడా జరగాలి. లేదండి. అదే చెప్తున్నాననమాట. అంటే ఏదైతే అపోస్తల కార్యాలు అంటే రోమాపత్రిక కంటే ముందు అన్నీ ఉన్నప్పటికీ, కృపావరాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా రోమాపత్రిక వచ్చేటప్పటికల్లా కొన్ని ఆగిపోతున్నట్టుగా కనబడ్డాయి. కొరింథీ పత్రిక వచ్చేటప్పటికల్లా కొత్తవి యాడ్ చేస్తున్నాడు. అంటే ఏవి? అది సర్వింగ్ అండ్ అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు, వ్యక్తుల పట్ల దేవుని యొక్క సంకల్పాన్ని జరిగించడం కొరకు ఇవన్నీ కూడా కొన్ని యాడ్ చేస్తున్నాం. డిసర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్, మిరకల్స్, హీలింగ్స్, ఫెయిత్, నాలెడ్జ్ ఇవన్నీ వస్తున్నాయి. తీరా ఎఫెసీ పత్రిక వచ్చేటప్పటికల్లా ఏమంటున్నాడు అని అంటే 4 వచ్చేసినాయి. ఆ 4 ఏంటి? ఇంకా ఎఫెసీ పత్రిక తర్వాత ఇంకా కొన్ని పుస్తకాలు రాయాలనేది పౌలుకి తెలియకపోవచ్చు. కానీ దేవునికి తెలుసు కాబట్టి ఆ పత్రిక దగ్గర వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు? అపోస్టల్‌షిప్, ప్రొఫెసీ, ఎవాంజలిజము, పాస్టర్ అండ్ టీచర్ వచ్చేసాడు. అంటే అప్పటికల్లా ఏమైంది? కొన్ని సంఘాలను అపోస్తులైనటువంటి పౌలు స్థాపించడము జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. అంటే ఈ సంఘాలను స్థాపించిన తర్వాత ఏమి ఉన్నాయి అనంటే కొంచెం ప్రొఫెసీ కంటిన్యూ అవుతుంది. ఈ అపోస్తుల బోధ, అపోస్తులు కూడా కంటిన్యూ అవుతున్నారు. దాని తర్వాత పాస్టర్ అండ్ టీచర్‌ని అపాయింట్మెంట్ జరిగిందన్నమాట. దాని తర్వాత ఎవాంజలిజం అనేటువంటిది ఒక 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 ఆఫీసు ఆటోమేటిక్‌గా క్రియేట్ అయినట్టుగా కనబడుతుంది. కానీ వాస్తవానికి అపోస్తుల కార్యాల్లోనే వారు చెదిరిపోయినప్పుడు వారు సువార్తను చేతపట్టుకొని వారు వెళ్తూ ఉన్నట్టుగా మనం చూసాము. కానీ ఇక్కడ మాత్రము స్పెసిఫిక్‌గా సువార్తీకరణ అంటే సంఘములో సువార్త. సంఘములో సువార్తికుడి యొక్క పని, సంఘములో సువార్త అనేటువంటి ఆఫీస్‌ని చాలా స్పష్టంగా ఎఫెసీ పత్రికలో మనకి జ్ఞాపకం చేస్తారు. దాని తర్వాత చూడండి పేతురు గారు వచ్చారు ఇప్పుడు. పేతురు గారు వచ్చేటప్పటికల్లా ఏమైపోయినాయి? మొత్తం అన్నీ ఆగిపోయినాయి ఒక విధంగా. అంటే మనము సీజింగ్ ఆఫ్ ద గిఫ్ట్స్ లేదా సీజింగ్ అంటే సెసేషనిస్టులు అనేటువంటిది సీజింగ్ ఆఫ్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేటువంటివి మనకు అర్థమవుతూ ఉన్నప్పుడు మనకి ఇక్కడ చాలా జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఇదేదో ఎవరి గురించో రాయబడినవి కాదు, లేదా కొంతమంది కోసమే రాయబడి కాదు. ఇప్పుడు కొంతమంది ఇది నమ్మేవాళ్ళు ఉన్నారు. ఏది నమ్మేవాళ్ళు ఉన్నారు? నాన్ సెసేషనిస్టులు ఉన్నారు. నాన్ సెసేషనిస్ట్ అంటే లేదండి అప్పుడు ఉన్నది ఇప్పుడు కూడా జరుగుతుంది. అప్పుడు ఉన్నది ఇప్పుడు కూడా జరుగుతుంటే ఇప్పుడు కూడా బైబిల్ రాయాలి, కొత్త బైబిల్స్ రాయాలి మనము. ఎందుకంటే మా పాస్టర్ గారికి అలాగ అనిపించిందండి, మా పాస్టర్ గారికి ఇలా చెప్పారండి, మా పాస్టర్ గారు ఇది అన్నారండి అంటే అవన్నీ మనం రాయగలుగుతున్నామా? రాయలేకపోతున్నాం. సో ఇక్కడ మనము ఆలోచన చేయవలసింది ఏంటంటే ఫస్ట్ పీటర్ 4:9-11 వచ్చేటప్పటికల్లా ఓన్లీ స్పీకింగ్ అండ్ సర్వింగ్. స్పీకింగ్ అండ్ సర్వింగ్ అంటే స్పీకింగ్ అంటే ఇందాక ఏమనుకున్నాం? పాస్టర్ అండ్ టీచరు. సర్వింగ్ అంటే సంఘములో పనులు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తుల పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా ఈ మొదటి కొరింథీలో ఏవైతే ఉన్నావో అవన్నీ తీసుకొచ్చి ఏం చేశాడంటే సర్వింగ్ గిఫ్ట్స్ అనేసాడు. ఇవన్నీ ఏం చేశాడు? ప్రాఫిటికల్, అపోస్లిక్ అన్నీ ఆఫ్ చేసి స్పీకింగ్ గిఫ్ట్స్ అన్నాడు. స్పీకింగ్ అంటే ఏంటంటే కొత్తవి ఇంకా రాయడము, ఇంకా ఆల్మోస్ట్ పీటర్ తర్వాత రెవల్యూషన్ ఉంది. రెవల్యూషన్ తర్వాత దేవుడు ఆల్మోస్ట్ మొత్తం అంతా క్లోజ్ చేసేసాడు. అందుకనే మీరు ప్రకటన గ్రంథం మీరు ఒకవేళ చూస్తే, ప్రకటన గ్రంథంలోకి మీరు వెళ్ళారనుకోండి, ఒకవేళ ఆఖరి అధ్యాయంలోకి ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చివరి మాటలు మనం చూస్తే, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన యెడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఓకే చదవండి. ఇంకా ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షంలోనో పరిశుద్ధ పట్టణంలోనో వానికి పాలు లేకుండా చేయను. అబ్బా! అంటే ఆల్మోస్ట్ ఏమని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ? ప్రకటన గ్రంథం వచ్చేసరికల్లా 22 అధ్యాయము అంటే ఇంకా ఆగిపోయింది. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికిని. ఈ గ్రంథమందున్న అంటే ఇంకే గ్రంథములోనూ లేదు. ఈ గ్రంథములోనే ఉంది. ఈ గ్రంథములో ఉన్నవి కూడా ఆగిపోయినవి. ఇంకా రాయడం లేదు. చూసారా? ఈ మాటలు మనం చూసినప్పుడు ఒక దైవజనుడు యూట్యూబ్‌లో చాలా లాంగ్ బ్యాక్ ఒక 10 ఇయర్స్ ఎంతో బ్యాక్ చూసాను నేను. ఆయన ఏమంటాడు అనంటే
చాలామంది అంటే వాళ్ళు నాన్ సెసెషనిస్టులు మాట. నాన్ సెసెషనిస్ట్ అయితే వాళ్ళు ఏమంటారంటే ఆయన ఆ యూట్యూబ్‌లో ఏమంటారు లాంగ్ బ్యాక్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎంతో గుర్తులేదు ఎగ్జాక్ట్‌గా. ఆయనేమంటాడు అనంటే చాలామంది ఈ ఈ ఈ ఏది స్పిరిచ్యువల్ గిఫ్ట్స్ ఆగిపోయినాయి అని చెప్తారు. ప్రారంభమైందేమో అపోస్తల కార్యాలు 2 అధ్యాయంలో మనకి స్పష్టంగా ఉంది. ఆగిపోయినట్టు ఎక్కడ వచనం ఉంది అని అడుగుతాడాయన. యూట్యూబ్‌లో. పాపం ఆయనకి తెలియనిదేంటనంటే, ఈ ఆగిపోయిన విషయాలు మనకిందాక ఎఫెసీ పత్రికలోను, ఇందాక పేతురు పత్రికలోను, దాని తర్వాత కొరింథీ పత్రికలోను ఏమేమున్నాయో అవన్నీ ఆయనకి సరిగ్గా చదవడం రాకపోవచ్చేమో, లేతే ఇంటర్ప్రిటేషన్ తెలియకపోవచ్చేమో. ఆయన్ని మనమేమి అంటే కాంట్రడిక్ట్ చేయట్లేదు మనం. లేదా వ్యంగ్యంగా కూడా మాట్లాడట్లేదు. బైబిలు స్పష్టత ఇచ్చిన విషయాలు ఆగిపోయినవి అనేటువంటిది మనకు అర్థమవ్వకపోతే, ఇక్కడ ఈ గ్రంథమందు రాయబడినవి దీంట్లో చేర్చడానికి లేదు. దీంట్లోంచి తీసివేయడానికి లేదు. తీసివేయడం అంటే ఏంటి? ఆయనే ఆఫ్ చేసినప్పుడు మనం తీయట్లేదు దాన్ని. అంటే ఆ యొక్క కాలక్రమంలో ప్రోగ్రెసివ్ రివల్యూషన్‌లో ఏది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ దానిని ఎంతవరకు వాడుకున్నాడో, వాడుకున్న దానిని ఎక్కడి వరకు సంఘం క్షేమాభివృద్ధి అయిందో, సంఘము క్షేమాభివృద్ధి అయిన తర్వాత ప్రవచన వాక్యముతో కాకుండా బోధతోనూ, సువార్తతోనూ, పరిచర్యతోనూ ఆ సంఘము కట్టబడింది. ఆరంభములో ఉంది. కానీ కాలక్రమంలో అంటే 3 ఏడీలో ఉన్నది. దాని తర్వాత 10 ఏడీ, 20 ఏడీ వీటిలోకొచ్చింది. దాని తర్వాత వచ్చేటప్పటికల్లా 90 ఏడీ వచ్చేటప్పటికల్లా ఏమైందనంటే వాటిని ఆఫ్ జేసి ఒక్క స్పీకింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆ స్పీకింగ్ గిఫ్ట్‌లో ఏమేమున్నాయనంటే పాస్టోరియల్ గిఫ్ట్, దాని తర్వాత టీచింగ్ గిఫ్ట్. రెండోది సర్వింగ్ గిఫ్ట్ ఉంది. సర్వింగ్ గిఫ్ట్ ఏంటనంటే అడ్మినిస్ట్రేషను, సంఘ క్షేమాభివృద్ధి కోసం పనిచేయడము, పాటుపడ్డము, ఆ! సంఘం యొక్క అవసరాలు తీర్చబడడం కోసం అందరూ కలిసి పనిచేయడము సర్వింగ్ గిఫ్ట్‌కొచ్చేసింది. సో, ఇది మనము అర్థం అవ్వకపోతే ఏమవుతదంటే అక్కడ ఉంది కాబట్టి ఇంకా జరుగుతుంది. ఇంకా ఇదే కాదు ఇంకా కూడా ఉంది. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి అధ్యాయము మొదటి వచనం చదవండి ఒకసారి. పూర్వకాలమందు నా నా వ నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. ఇక్కడ మీరు ఈ వచనాల్లో ఇందాక నేను ప్రకటన గ్రంథంలో గాని, హెబ్రీ పత్రికలో గాని, ఇందాక ఫస్ట్ పీటర్‌లో గాని మీరు చూస్తే పాస్ట్ టెన్స్‌లో వాడుతున్నాడు. పాస్ట్ టెన్స్ అంటే ఏంటండి? గడిచిన కాలము, గడిచిపోయిన కాలం అయిపోయింది అంటున్నాడు. అంటే ఆ మాట నేను కూడా చూస్తాను చూడండి. పూర్వకాలమందు అంటే పాత కాలంలో, పాత నిబంధనలో లేతే జరిగిపోయిన కాలంలో నానా సమయముల్లోనూ, నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అంటే మాటలాడిన దేవుడు. అంటే మాట్లాడుతున్నాడా? లేదే మాట్లాడడం ఆఫ్ చేసేసాడని. అంటే మాట్లాడాడు. కానీ ఆయా సమయాల్లో మన పితరులతో మాట్లాడాడు. ప్రవక్తల ద్వారాగా మాట్లాడాడు. కానీ ఈ చివరి దినాల్లో ఎలా మాట్లాడుతున్నాడంట? ఈ దినముల అంతమందు అప్పుడేమో ఆయా సమయాల్లో మాట్లాడినటువంటి దేవుడు ఇప్పుడేమో ఈ దినముల అంతమందు కుమారుని ద్వారాగా మాట్లాడుతున్నాడు. కుమారుని ద్వారాగా మాట్లాడడం అంటే ఏంటి? కుమారుడు మాట్లాడతాడనా? కాదు, కాదు, కాదు. కుమారుడు కొరకు జీవమై ఉన్నటువంటి యోహాను సువార్త పాత నిబంధనలో ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్న దేవుడు సజీవుడిగా మన మధ్యలోకి వచ్చి వాక్య రూపముగా మనతో సంచరించి మనతో మాట్లాడి మనల్ని బలపరిచి వాక్యాన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు శరీరాన్ని వెళ్ళిపోయాడు. సో ఆ వాక్యము ఇప్పుడు మనతో మాట్లాడుతుంది. అంటే 66 గ్రంథాలు కలిగినటువంటి పరిశుద్ధ లేఖనము ద్వారాగా మాత్రమే దేవుడు మాట్లాడతాడు. ఒకవేళ పాస్టర్ గారు మాట్లాడాలన్నా, ఒకవేళ ప్రవక్త అని చెప్పుకుంటూ ప్రవక్త అని అనుకుని ఒకవేళ ప్రవక్త ప్రవచనం చెప్పినా ఆ ప్రవచనము ఏం చెప్పాలి అనంటే 66 గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రవచనమును వివరించాలి ఇప్పుడున్న ప్రజలకి. ఎందుకంటే స్పీకింగ్ అండ్ సర్వింగ్ గిఫ్ట్ మాత్రం ఉంది కాబట్టి.
సో, ఇప్పుడు మనం అర్థం అవ్వాల్సింది ఏంటనంటే, ఇవి అంటే సీజ్డ్ గిఫ్ట్స్ ఉన్నాయి కొన్ని. నాన్ సీజ్డ్ గిఫ్ట్స్ ఉన్నాయి. నాన్ సీజ్డ్ గిఫ్ట్స్‌లోనేమో సర్వింగ్ అండ్ స్పీకింగ్ ఉన్నాయి. ఇవన్నీ అప్పుడు ప్రారంభమైనవే. కానీ కొంతమంది ఏమనుకుంటున్నారు అనంటే, అవి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి అని అనుకుంటున్నారు. సో, అందుకనే క్లాష్ ఉంది. ఇప్పుడు ఇది ఈవేళది కాదు, ఇది నాతో మొదలైంది కాదు, మీతో మొదలైంది కాదు. ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచి మొదలైందనంటే, ఆది సంఘం నుంచి కూడా మొదలైంది. ఇదే ప్రాబ్లము కొరింథీ సంఘంలో వచ్చింది. ఇదే ప్రాబ్లము వేరే సంఘాల్లో వచ్చినప్పుడు కూడా పత్రికలు రాయించాడు. అక్కడ భాషలు మాట్లాడుతుంటుంటే వారికి అర్థం చెప్పేవాళ్ళు లేక గజిబిజి గందరగోళం అవుతుంటే పౌలేమంటాడంటే, "బాబు భాషలతో మాట్లాడితే అర్థం చెప్పేవాళ్ళని కూడా పెట్టుకోండి. అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే ఒకవేళ భాషలు మాట్లాడడం ఆగిపోండి" అని చెప్పి 12 అధ్యాయము, 14 అధ్యాయం 1 కొరింథీ పత్రిక 12 అధ్యాయము, 14 అధ్యాయంలో మాట్లాడుతూ 13 అధ్యాయం మధ్యలో ఏమంటాడంటే హింజ్ పెట్టి లవ్ చాలా ఇంపార్టెంటు, ప్రేమ చాలా ఇంపార్టెంటు, కోపము కాదు, అర్థం చేసుకునే మనసు ఇంపార్టెంట్ అని చెప్పి అన్నిటికంటే నేను భాషలతో మాట్లాడినా, నేను ప్రవచనాలు చెప్పినా, ప్రేమ లేని వాడినా అయితే నేను వ్యర్థుడను అని అంటాడు. సో, ఇక్కడ మనము అంటే ఈ ఈ సెకండ్ చాప్టర్ ఎందుకింత వివరణాత్మకంగా చూపించవలసొస్తుంది అంటే, సెకండ్ చాప్టర్‌లోనే మేజర్ కాంట్రోవర్సీస్ వచ్చినవి. సంఘ చరిత్రలో, చర్చ్ హిస్టరీలో మేజర్ కాంట్రోవర్సీ సంఘము 2 భాగాలుగా, 3 భాగాలుగా, 4 భాగాలుగా, 10 భాగాలుగా, 15, 20, 100, 200 భాగాలుగా విడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు 2వ అధ్యాయమే. వారు ఒక 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 వర్గం వారేమో ఇంకా కొనసాగుతూ ఉంది అనేటువంటి వర్గం వారున్నారు. దాన్ని నాన్ సెసెషనిస్టులు అన్నారు. రెండో వర్గం వారు ఏమన్నారంటే సెసెషనిస్ట్ అన్నారు. వాళ్ళేమన్నారంటే కొన్ని ఆగిపోయినవి బైబిల్ రాయడంతోని కొన్ని అపోస్తుల కాలంలో ఉన్నటువంటి అపోస్తులు ఆగిపోయారు. దాని తర్వాత వారు రాసినటువంటి గ్రంథాలు కూడా ముగింపు అయిపోయినాయి కాబట్టి ప్రవచన విషయాలు అవసరం లేదని చెప్పి నమ్ముతున్నటువంటి వారున్నారు. ఇక్కడ 2 ఇంతసేపు చెప్పాను కదా! ఒక ఫైనల్ క్లారిటీ ఇస్తాను ఇంకా అద్భుతంగా ఉంటది. ఓకేనా? మీ మొఖాలేం కనబడట్లేదు కాబట్టి మీరందరూ ఉన్నారనుకుంటూ నేను మాట్లాడేస్తున్నాను. ఓకే. నో ప్రాబ్లమ్. ఆహ్, అదేంటనంటే ఇప్పుడు దీంట్లో వీళ్ళు పరలోకానికెళ్తారు, వీళ్ళు పరలోకానికెళ్తారు. ఇది అద్భుతమైన విషయం. ఎవరు? వాళ్ళనుకుంటారు. ఎవరు? నాన్ సెసెషనిస్ట్‌లు ఏమంటారు అనంటే, మీకు భాషలు రాకపోతే పరలోకానికి రారు అంటారు. అది వాళ్ళకున్నటువంటి అవగాహన. లేఖనము భాషలు రాకపోతే పరలోకానికి రారని చెప్పేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకు? పరలోకానికి రావడానికి భాషలు కాదు ప్రధానమైంది. పరలోకానికి రావడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కడగబడిన అనుభవం ఉండాలి. ఆ అనుభవం లేకుండా పరలోకానికి వచ్చే పరిస్థితి లేదు. ఓకేనండి. సో, భాషలు ఉన్నాయి అని నమ్ముతున్న వారు నాన్ సెసెషనిస్టులు అయినప్పటికీ ఓకేనా? భాషలు లేవు, ప్రవచనాలు లేవని నమ్ముతున్నటువంటి సెసెషనిస్టులైనా అంటే సీజింగ్ ఆఫ్ ద గిఫ్ట్స్ నమ్మేవాళ్ళైనా ఇద్దరూ కూడా పరలోకంలోకి వెళ్తారు. పరలోకానికి వెళ్ళడానికి భాషలు గాని, ప్రవచనాలు గాని, దర్శనాలు గాని, కలలు గాని, సూచక్రియలు గాని, మహత్కార్యాలు గాని నమ్మినా, నమ్మకపోయినా బైబిల్‌లో ఏదుందో దానిని నమ్మినా, అలా కాకుండా ఉన్నది అని ఇప్పుడు కొనసాగుతుందని నమ్ముతున్నా, పరలోకానికి వెళ్ళడానికి ఆటంకము లేదు. కాకపోతే అయిపోయిన దానిని మనం ఇంకా ఉందని నమ్ముతూ కొంచెము ఓవర్ ఎక్సైటెడ్‌మెంట్‌లో కొన్ని రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో గజిబిజి చేసే అవకాశం ఉంది. క్లారిటీ ఉండదు. అంతకంటే ఏమి లేదు. ఓకేనండి. సో, ఒకవేళ ఆళ్ళు పెంతెకోస్తోలైనా, లేతే ఇంకొక రిఫార్మ్డ్ చర్చెస్ అయినా, లేకపోతే బాప్టిస్ట్ చర్చ్ అయినా, లూథరన్ చర్చ్ అయినా, ఏ చర్చ్ అయినా, ఏ సంఘం వారైనా, వారు సెసెషనిస్టులైనా, నాన్ సెసెషనిస్టులైనా అంటే ఈ కృపావరాలు ఆగిపోయినాయని నమ్మేవారైనా, ఆగలేదని నమ్మేవారైనా కూడా పరలోకానికి వెళ్ళడానికి ఆటంకము లేదు. కానీ నాన్ సెసెషనిస్ట్ అంటే వరాలు ఉన్నాయని నమ్ముతున్న వారు భాషల వరం కూడా ఉందని నమ్ముతూ వారు ఏమంటారు అంటే భాషలు రాలేని వారిని మీరు భాషలు రాకపోతే మీరు పరలోకం రారని చెప్తారు. అది వారికి సాల్వేషన్ డాక్ట్రిన్ సరిగ్గా తెలియక వారు అలా మాట్లాడతారు. మనము అలా మాట్లాడుతున్న వారితోటి విభేదించవలసిన అవసరం లేదు.
ప్రేమపూర్వకంగా వారికి 1, 2 సార్లు చెప్పడము మన ధర్మము. ఒకవేళ వారు వినకపోయినా కూడా వారితో మనకి ఏ ప్రాబ్లము ఇంక వేరే లేదు. ఎందుకంటే పరలోకంలో ఉంటాం కాబట్టి. పరలోకంలో ఉండని వారున్నారు సుమా. వారెవరయ్యా అనంటే అంటే తప్పుడు బోధ, అబద్ధ బోధ. అంటే తప్పుడు బోధ అంటే ఏంటి? బైబిల్‌ని సరింగా చదవక, అర్థం చేసుకోక, అక్కడ ఉన్నటువంటి విషయాలు సరైనటువంటి ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్‌ని వాడక, తప్పుగా చెప్పేటువంటి వారిని తప్పుడు బోధకులు అంటారు. వీరు పరలోకానికెళ్తారు సుమా. తప్పుడు బోధకులు పరలోకానికెళ్తారు. ఎందుకంటే, అంటే వారికి అక్కడి వరకే అర్థమైంది వాళ్ళకి. అక్కడి వరకే తెలిసింది వాళ్ళకి. వారికి తెలిసిన దాంట్లో వారు నమ్మకంగా ఉన్నారు. తప్పు బోధను తప్పుగా చెప్తున్నారు. అంటే ఉన్నదంతా మొత్తం బైబిల్ అంతా తప్పుగా చెప్పరు సుమా. ఒక 2, 3 బిట్లు లేదా 2, 3 విషయాలు తప్పుగా చెప్తారు. అందుకని దాన్ని ఏమన్నామనంటే తప్పుడు బోధ అంటాం. అంటే బోధ మాత్రమే తప్పు. ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. ఆ వ్యక్తి పరలోకానికెళ్తాడు. ఆ వ్యక్తి ఇంక మిగిలిన బోధ కూడా మంచిదే. అంటే ఈ ఒక 2 మాటలో, 3 మాటలో, 3 విషయాలు, 2 విషయాలు అవి బోధలో తప్పుంటది. మిగిలినవంతా రైట్ ఉంటది. వారు తప్పుడు బోధకులు అంటారు. మరి అబద్ధ బోధకులంటే ఎవరు అనంటే మీరు సింపుల్ అసలు క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంది. అదేంటనంటే తప్పు చేసిన వాడిని తప్పుడు బోధ అంటాం. అబద్ధం అంటే ఏంటనంటే తప్పుడు బోధ అంటే ఏంటి? ఉన్న దానిని సరింగా అర్థం చేసుకోకుండా చెప్పేవాడిని తప్పుడు బోధ అన్నాం. అబద్ధ బోధ అంటే ఏంటనంటే అసలు ఆ బోధే లేదు అలాంటిది. నీకు అర్థమవుతుందా ఇప్పుడు? అంటే తప్పుడు బోధ, అబద్ధ బోధ. అబద్ధ బోధ అంటే ఏంటనంటే అసలు అబద్ధ బోధ అంటే బైబిల్‌లోనే లేదసల. ఓకేనా? యెహోవా సాక్షులు, వారు కనబడేటట్టుది, అనిపించేటువంటిది, పరలోకపు తల్లి ఇయన్నీ కొత్తవి ఉన్నాయి కదా! ఇప్పుడన్నీ ట్రెండ్ బయట ఉంది కదా! ఇవన్నీ కూడా అబద్ధ బోధకులు. సో, వీళ్ళు పరలోకానికి రారు. వీళ్ళకసల సాల్వేషన్‌కి సంబంధం లేదు. వీళ్ళకి క్రైస్తవ సంబంధం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు దారిగా వచ్చారని నమ్మని వారు ఎవరైనా కూడా నమ్మని వారు ఎవరైనా కూడా పరలోకం రారు. రక్షణ పొందలేని వారు ఎవరు రారు. రక్షించబడ్డామని భ్రమపడేటువంటి వారు కూడా పరలోకం రారు. జెన్యూన్ సేవ్డ్ అయిన వారు మాత్రమే పరలోకానికి వస్తారు. ఈ క్లారిటీ మీకు తెలిస్తే సీజింగ్ ఆఫ్ ద గిఫ్ట్స్, నాన్ సీజింగ్ ఆఫ్ ద గిఫ్ట్స్. ఓకేనండి. సెసేషనిజం, నాన్ సెసేషనిజం ఇవన్నీ ఎందుకు ఇక్కడ ప్రవచనం 2 అధ్యాయంలో మాత్రమే చెప్తున్నాను. మనం 3 అధ్యాయం, 4 అధ్యాయం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంక ఇవన్నీ మళ్ళీ మనకు టచ్ అవ్వవు. ఇక్కడే ఇంపార్టెంట్ అని చెప్పి ఇవే చెప్తున్నాను ఇక్కడే. అందుకనే 3 వారాలు తీసుకున్నాం మనం ఇక్కడి వరకే. ఈ ఒక్క 2 అధ్యాయమే 3 వారాలు మనం ధ్యానం చేస్తున్నామంటే దాంట్లో ఓవరాల్‌గా ప్రొఫెసీ గానీ, సీజింగ్ ఆఫ్ ద గిఫ్ట్స్ గానీ, నాన్ సీజింగ్ ఆఫ్ ద గిఫ్ట్స్ గానీ మనం ఎందుకు ఇంతసేపు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఇక్కడే ఎక్కువ విభేదం జరిగింది కాబట్టి ఇక్కడే మనం దానిని క్లారిఫై చేసుకుంటూ ఉన్నాము. అందుకని మాత్రమే ఇక్కడ మనము ఇంత విషయం చూస్తున్నాం. ఓకేనండి. మనం ఇప్పుడు రెండో అధ్యాయంలోనే ఇంకా ఉన్నాం మనము. అక్కడ కొన్ని విషయాలు మీకు నేను రెండో అధ్యాయంలో ఆ సంఘటనలో నుంచి మీరు అప్పుడు రాసుకున్నారో లేదో నాకు గుర్తులేదు గానీ ఏమేం చెప్పాను అనంటే 3 విషయాలు చెప్పాను రెండో అధ్యాయంలో. మీకు గుర్తుందని అనుకుంటున్నాను నేను. ఓకేనండి. రెండో అధ్యాయంలో 3 విషయాలు చెప్పాను. ఎవరైనా చెప్పగలరా 3 విషయాలు? రెండో అధ్యాయంలో మనం చూడబోయే 3 విషయాలని చెప్పాను. రాసుకున్నారా ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? అదే యోబేలు ప్రవక్త గురించి అంత్య దినములందు ఆత్మను కుమ్మరించేది అని ఒక విషయం చెప్పారు బ్రదర్. అది గుర్తుంది. ఓకే. ఔట్‌లైన్ బ్రదర్ నేను అడిగేది. ఓకే. ఔట్‌లైన్ ఏమైనా గుర్తుందా? నేను రెండో అధ్యాయాన్ని 3 ఔట్‌లైన్‌లు చేసి చూపించాను. మీకు మనం ఇవే చూస్తాం రెండో అధ్యాయంలో అని చెప్పి మనం ఒక్కొక్కటి చూస్తున్నాం ఇప్పుడు యాక్చువల్‌గా. లేదు బ్రదర్. లేదు బ్రదర్. లేదు. చర్చ్ గురించి సంఘము. సంఘం గురించే 3 ఔట్‌లైన్ అంటే రెండో అధ్యాయాన్ని మనం 3 ఔట్‌లైన్స్ కింద చేసుకోవచ్చని చెప్పి మనం ఒక్కొక్క ఔట్‌లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు. మనం 3 వారాల నుంచి ఇదే జరుగుతుంది ఇంకా. గుర్తులేదు. ఈవెంట్ ఆఫ్ పెంటెకోస్ట్, ఎఫెక్ట్ ఆఫ్ పెంటెకోస్ట్ అదేనా అన్న? అబ్బా! గుడ్ అమ్మా అనుష. ఇంకొకటి గుర్తులేదు. కాదు. అందరిలో నువ్వు ఒక్కదానివే ఫాలో అవుతున్నావు. మెమరీ బాగుంది. ఓకే. గుడ్ అనుష. థాంక్ యూ.
సంఘం యొక్క పుట్టుకలో 2వ అధ్యాయంలో మనము 3 ఈవెంట్స్ చూస్తున్నాం. ఒకటేమో ఈవెంట్ ఆఫ్ ద పెంటెకోస్ట్. చూసారా? అంటే మనము ఈ ఈవెంట్ ఆఫ్ ద పెంటెకోస్ట్ దగ్గర జరిగినటువంటి దాన్నే మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నాం యాక్చువల్‌గా. అంటే ఒక్క పెంతెకోస్తు మనం సంఘం గురించి మాట్లాడట్లేదు సుమా. ఇప్పుడు ప్రెజెంట్ పెంతెకోస్తు సంఘం గురించి కూడా మాట్లాడట్లేదు. అక్కడ జరిగిన పెంతెకోస్తు అనుభవంలో ఉన్నటువంటి ఈవెంట్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం ఇప్పటి వరకు 3 వారాల నుంచి లేదా 2 వారాల నుంచి. ఓకే. ఈ 2 వారాలు, 3 వారాల నుంచి ఇదంతా ఏమిటి అనేటువంటిది కాంటెక్స్ట్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా చదవాలి, దాని తర్వాత పాత నిబంధనలు ఎలాగున్నారు, దాని తర్వాత ప్రవక్తలు ఎలాగున్నారు అని చెప్పుకున్నాం. రెండోది ఏంటనంటే ఇప్పుడు పీటర్ లేచి మొదటి విషయమేమో అసలు ఈ పెంతెకోస్తు సంఘటన అంటే ఏంటో జ్ఞాపకం చేశాడు. వాళ్ళేమనుకుంటున్నారు, బాగా తాగేశారు ఈళ్ళు, పొద్దున్నే తాగేశారని వాళ్ళు అనుకుంటుంటే, లేదు బాబు వీళ్ళు తాగలేదని మొదలుపెట్టాడు. ఏది ప్రసంగం. ఆ ప్రసంగం మొదలుపెట్టినటువంటి ప్రసంగం మొదటి ఈవెంటు 13 వచనాలు చెప్పాడు. రెండోది ఏంటనంటే ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ దట్ ఈవెంట్. అంటే ఆ ఈవెంట్, ఆ సంఘటన 14 నుంచి 41 వచనం వరకు కూడా వివరణ ఇస్తున్నాడు. అంటే ఆ జరిగినటువంటి సంఘటనని ఎంత పెద్ద వివరణ ఇస్తున్నాడో చూడండి. మనం ఏమనుకుంటాము, ఒక అరగంట మెసేజ్ ఎక్కువైందనుకోండి, మనకు ఓపిక నశించిపోతుంది చర్చిల్లో. అంటే ఇలా ఇప్పుడంటే మనం 1½ అవర్ ఇలా పెట్టుకున్నాం కాబట్టి అది వేరే విషయం, అది పక్కన పెట్టండి. మామూలుగా కూడా చర్చ్ టైము ఒక హాఫ్ అన్ అవర్ మెసేజ్ చెప్పేవాళ్ళు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఎక్కువసేపు చెప్తే మనం అసలు ఉండలేం. కానీ ఈయన పీటరు లేచి నిలబడి 14వ వచనం దగ్గర నుంచి 41వ వచనం వరకు హి ఈజ్ ఎక్స్‌ప్లెయినింగ్ ద ఈవెంట్. ఎక్సెజిటికల్‌గా అంటే ఏంటంటే జరిగినటువంటి సంఘటన ఓల్డ్ టెస్టమెంట్ కాంటెక్స్ట్‌ని తీసుకొని అక్కడ ఎలా జరిగిందంటే అని మొదలుపెట్టి చాలా డిస్క్రిప్టివ్ టెక్స్ట్‌ని ఏం చేస్తున్నాడు, అది డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనల్ని చేయమని కాదు సుమా, ప్రిస్క్రిప్షన్ కాదు. హీ ఈజ్ ఎక్స్‌ప్లెయినింగ్. అంటే హిస్టారికల్ కాంటెక్స్ట్‌లో ఆ హిస్టారికల్ ఈవెంట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట 14 నుంచి 41 వరకు. దాని తర్వాత ఏం చేస్తున్నాడు అనంటే ఇప్పుడు మూడోది చూపిస్తున్నాడు అక్కడ. ఇది ఎఫెక్ట్. ఎఫెక్ట్ అంటే ఏంటి? మనల్ని చేయమని. ఇందాక మీకు అందుకనే నేను డిస్క్రిప్టివ్ టెక్స్ట్, ప్రిస్క్రిప్టివ్ టెక్స్ట్ అని చెప్పాను. అంటే హిస్టారికల్ ఎవిడెన్స్ జరిగిన దానిని మనల్ని చేయమని కాదు. ఈ ఈవెంట్ ఇలా జరిగింది కాబట్టి వారేం చేశారు, ఇలా జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత అక్కడ ఉన్నవారు ఏం చేశారు అనంటే ద ఎఫెక్ట్ ఆఫ్ దట్ ఈవెంట్. అంటే ఆ సంఘటన యొక్క ప్రభావము ఏమయ్యింది అనంటే వారు ఏం చేశారో మనం ఇప్పుడు చూడబోతున్నాం అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు మనం మళ్ళీ 2వ అధ్యాయంలోనే ఉన్నాం. వాస్తవానికి 2 వారాల నుంచి 2వ అధ్యాయంలోనే ఉన్నాం. కానీ 2వ అధ్యాయం ఇంత లాంగ్‌గా మీకు చూపించడానికి, దాంట్లో ఉన్నటువంటి క్లారిఫికేషన్ ఇవ్వడానికే మనం ఇంతసేపు చూస్తున్నామన్నమాట. అంటే ఈ 3 ఈవెంట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈవెంట్ ఆఫ్ ద పెంటెకోస్ట్ 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి 13 వరకు. రెండో అవుట్‌లైన్‌లోనేమో ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ దట్ ఈవెంట్, ఎక్స్‌ప్లనేషన్, ఎఫెక్ట్ 3. అంటే 41 తర్వాత 42 నుంచి 47 వరకు మనము ఏం చూస్తామనంటే ఎఫెక్ట్ ఆఫ్ ద ఈవెంట్. అంటే ఆ సంఘటన యొక్క ప్రభావము ఏం చేసింది, అక్కడ ఉన్న వాళ్ళని ఏమైనా ప్రభావితం చేసిందా అనంటే మనము లాస్ట్ వీక్ 2వ ఎఫెక్ట్ చూసుకొని మనము ఆఫ్ చేసుకున్నాం. మీకు గుర్తున్నదని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా. ఎందుకంటే మనము పోయినసారి మనం అక్కడితో ఆఫ్ చేసుకొని మేము నెక్స్ట్ వీక్ మనం చూద్దామని మనం అక్కడ ఆగిపోయాం. కానీ ఇప్పుడు అది ఆగిపోయిన అక్కడి నుంచే కంటిన్యూ చేస్తూ మీకు కొంచెం ఇంకా ఆ ఈవెంట్దే మనము ప్రాఫెసీ కానీ, సీజింగ్ ఆఫ్ గిఫ్ట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను అనమాట నేను. అది యాక్చువల్గా ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ది ఈవెంట్. పీటర్ లేచి ఏం చెప్తున్నాడు, సంఘటన సందర్భాన్ని ఉపయోగించుకొని ఏం చెప్తున్నాడని చెప్పాను, ఇది ప్రవచనాత్మకమైంది. యోవేలు ఇలాగ ఉన్నాడు, ఇలా చెప్పాడు, అది ఇప్పుడు ఇలా జరిగింది, అక్కడ చెప్పినటువంటిది ఇక్కడ జరిగింది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. మూడోది ఏం చెప్తున్నాడు, మీరు అంటే ఇందాక చెప్పాను కదా, ఎక్సెజిటికల్‌గా, హిస్టారికల్‌గా పాత నిబంధనను ఉదహరిస్తూ ఏం చెప్తున్నాడంటే మీరు యేసుని సిలువ వేశారు కానీ దేవుడు ఆయనని లేపాడు. మీరు చదువుకోవాలి, అందుకని మీకు చదువుకొని రమ్మంటున్నాను యాక్చువల్గా. 2-3 అధ్యాయాలు చదువుకొని వస్తే మీరు ఎంత చాలా నాతో పాటు ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతారు అన్నమాట మీరు ఇంకా. ఓకే. 5వది ఏంటంటే మరియు యేసుని హెచ్చించాడు, దేవుడే హెచ్చించాడు. 6వది వి ఆర్ ద విట్నెస్. కాబట్టి ఇప్పుడు మీరు ఏమవ్వాలి అంటే పశ్చాత్తాపడి ఆయనను విశ్వసించండి. ఇది ఎక్స్‌ప్లనేషన్.
చాలా డీటెయిల్‌గా 14వ వచనం దగ్గర నుంచి 41 వచనం వరకు 2వ అధ్యాయంలో చాలా క్లియర్‌గా ఆ సంఘటనను వివరిస్తా వస్తున్నాడు. ఇప్పుడు ఎఫెక్ట్ చూద్దాం. అంటే మనము 3 దాంట్లో కూడా వెళ్ళిపోదాం. మన టైం అయిపోతుంది కాబట్టి ఎఫెక్ట్ ఆఫ్ దట్ ఈవెంట్. ఏంటి జరిగింది ఆ సంఘటన ప్రభావము? సాధారణంగా ఈ ఈ సంఘటనను అంటే మీరు మీ మీ వ్యక్తిగత అనుభవాలు ఏమైనా ఉంటే పంచుకోవచ్చు ఇక్కడ ఒక 2 మాటలు. మళ్ళీ మనము క్వెషన్స్‌లోకి ఇంకా మనం వెళ్ళట్లేదు. 2వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని చాలామంది భాషల వరం ఉంది, లేతే భాషలొచ్చినవి అని చెప్తారు. రెండోది ప్రవచనాత్మకమైంది యోవేలు అనే దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇట్స్ ఎ ప్రాఫిటికల్ అంటారు. దాని తర్వాత ఒక అద్భుతం జరిగింది. అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగించబడి ఇలాగా ఈ సంఘటన జరిగిన దానివల్ల ఎఫెక్ట్ ఏమని చెప్తారు అని అంటే మనము కూడా ఆ అనుభవం గుండా నడవాలి అని చెప్తారు. కానీ వాస్తవానికి మీరు ఆ ప్యాసేజ్ చూస్తే ఎఫెక్ట్ ఆఫ్ ద ఈవెంట్ ఏంటో జరిగిందో తెలుసా? అక్కడ ఏం జరిగిందో తెలుసా? అలా జరగడం వల్ల ఏం జరిగిందో తెలుసా? చూడండి. మీరు ఈ స్లైడ్ చూడండి. మీరు టెక్స్ట్ కూడా చూడొచ్చు, బైబిల్ కూడా చూడొచ్చు, నా స్లైడ్ కూడా చూడొచ్చు. ఏం జరిగిందో తెలుసా? ఆ సంఘటన యొక్క ప్రభావము ఏమైందో తెలుసండి? సంఘము ప్రారంభమైంది. చర్చ్ స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ఆ సంఘం స్టార్ట్ అయిన తర్వాత ఆ ఎఫెక్ట్‌ని కంటిన్యూ చేయమని కాదు చెప్పడము. సంఘము ప్రారంభించడానికి సంఘటన వాడుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ సంఘటన జరిగిన తర్వాత సంఘాన్ని ఆరంభించాడు. అది ఆల్రెడీ యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు మేడగదిలోకి వెళ్ళి చెప్తున్నప్పుడు నా కోసం కనిపెట్టండి, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని చెప్పినటువంటి అధ్యాయము ఇక్కడ ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. అంటే సంఘము ఆరంభమవుతుంది. అప్పటి వరకు వారికి ఏమీ కూడా పరిశుద్ధాత్మ గురించి వారికి ఏమీ తెలియదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి విషయము మాత్రమే వారు విన్నారు, కానీ అనుభవం తెలియదు. అంటే థియరిటికల్ నాలెడ్జ్ ఉంది కానీ బట్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. హూ ఈజ్ హోలీ స్పిరిట్ దే డోంట్ నో. హౌ హీ విల్ అంటే ఆయన ఎలా పనిచేస్తాడు అనేటువంటిది వాళ్ళకి తెలియదు. ఆయన ఎలా ఉంటాడు అది కూడా తెలియదు వాళ్ళకి. నేను వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ దగ్గరికి ఆదరణకర్తను పంపిస్తాను అని భూమి మీద ఉన్నప్పుడు శిష్యులకు చెప్పాడు. కానీ ఆయన పంపిస్తానన్న ఆదరణకర్త లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడో వీళ్ళకి తెలియదు. ఒకటి, ఆయన ఏం చేస్తాడో కూడా తెలియదు. ఆదరిస్తాడు, ఆదరణకర్త అని మాత్రమే ప్రభువారు చెప్పారు. కానీ ఆయన ఇంకా ఏం చేస్తాడు అనేది వీళ్ళకి తెలియదు. చూడండి, అందుకనే దీన్ని మనము యాక్ట్స్ని మనం చూసేటప్పుడు ట్రాన్సిషన్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ట్రాన్సిషన్ 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 ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ట్రాన్సిషన్ మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మనము జరిగేటువంటి ఈవెంట్ ఏంటో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఆ జరిగిన సంఘటన ఎఫెక్ట్ ఏమిస్తుంది అంటే ఇట్స్ చర్చ్ స్టార్ట్ అవడానికి ఉపయోగపడింది ఆ ఈవెంట్. ఒకవేళ అలాంటి అనుభవం నేనైతే ఇప్పుడు లేదు, నేనైతే నమ్మట్లేదు, వాక్యం అలా లేదు కాబట్టి. ఒకవేళ ఎవరైనా ఉందని నమ్మితే, ఒకవేళ అలాంటి అనుభవం జరుగుతుంటే, ఒకవేళ ఇప్పటికీ కూడా అగ్ని జ్వాలలుగా విభాగించబడి దాని తర్వాత గాలి వంటి వీచి ఇలా వంటి మనం చూసాం కదా మొదటి వారంలో, 2వ వారంలో వంటి అని చూసాం కదా. ఒకవేళ అలాంటి అనుభవం ఏదైనా జరిగితే దాని అనుభవం వెనకాల ఎఫెక్ట్ ఏమవ్వాలి? సంఘం స్టార్ట్ అవ్వాలి. మరి అది నిజమైనప్పుడు ఇది నిజం అవ్వాలి కదా. మరి అదే నిజమైతే ఇది ఎందుకు నిజం అవ్వట్లేదు అంటే మన అండర్స్టాండింగ్ ఎక్కడో ప్రాబ్లం ఉందన్నమాట. మన అండర్స్టాండింగ్ ఎక్కడో క్లాష్ అవుతుంది. అంటే సరైనటువంటి కోణములో మనం దాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఓన్లీ భాషలు ప్రవచనాల వరకే తీసుకొని అది మనం ఇప్పుడు దీన్ని మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సంఘంలో పెట్టి దాన్ని కొనసాగించాలని చూస్తున్నాం. కానీ అక్కడ జరిగిన ఎఫెక్ట్ మనము ఇక్కడ ఎఫెక్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు. అక్కడ ఏం జరిగింది? సంఘం ప్రారంభమైంది. రెండోది ఏమైంది చూడండి, సంఘం ఒకటే ప్రారంభమైందా? లేదే. అక్కడ ఎఫెక్ట్ ఏమైందని అంటే వారు ఈ 2వ అధ్యాయము 3వ అధ్యాయము వచ్చేటప్పటికల్లా వారు ఏం జరిగింది అయ్యా అని అంటే వారు ధనమును తీసుకుని వచ్చి అపోస్తుల వద్ద పెట్టారు. ఇప్పుడు ఎవరైనా పెడుతున్నారా? మరి
భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం, మనమే వాళ్ళని విమర్శించట్లేదని కూడా మీకు చెప్పాను. ఎవరిని విమర్శించవలసిన అవసరం లేదు. వాక్యము స్పష్టంగా తెలిస్తే అన్నీ అర్థమవుతుంది. వారికి మేము ఈ అంటే ఈ ఫ్రేమ్ వర్క్లోనే మేము ఉంటాము అని అంటే వాళ్ళ చాయిస్ అది. ఇప్పుడు మీరని, నేనని, పక్కనోళ్ళని, ముందోళ్ళని, వెనకాలోళ్ళని కాదు ఎవరైనా. వాక్యము అర్థమయ్యే వరకు ఆ భావనలో ఉంటాం. ఎప్పుడైతే మనకు వాక్యం అర్థమవుతుందో ఆ ఫ్రేమ్ వర్క్లో నుంచి బయటకు వచ్చేస్తాం, లేదా మనం అదే ఫ్రేమ్ వర్క్లో ఉంటాం. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఆ సంఘటన ఇక్కడ కూడా ఇప్పటికీ ఈ సంఘాలలో జరుగుతూ ఉంటే, ఒకవేళ దాని ఎఫెక్ట్ ఏమవ్వాలి అని అంటే, సంఘం ఆరంభించబడాలి, ధనము తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. మరి అలా పెట్టారు కాబట్టి. మూడోది ఏంటనంటే, ఇంటింటా రొట్టె విరవడం ప్రారంభించారు. దాని తర్వాత 120 మంది ఉన్నటువంటి 13 దేశాల నుంచి వచ్చినటువంటి వారు ఇప్పుడు ఎంతమంది అయ్యారు? అనేక మంది వచ్చినటువంటి వారికి సువార్త వినిపించబడింది. ఆ సువార్త ఏమయ్యింది అయ్యానంటే, 3,000 మంది రక్షణ కార్యము జరిగింది. అక్కడ భాషలు మాట్లాడడము ఒకవేళ నిజమే, నేను కూడా ఒప్పుకుంటున్నాను. అక్కడ అగ్ని జ్వాలల వంటిగా విభాగించబడింది, గాలి వంటిది వచ్చింది, పరిశుద్ధాత్మ వారి మీద వ్రాలగా అని రాయబడింది. ఎస్, నేను అవన్నీ ఒప్పుకుంటున్నాను. కానీ దాని ఈవెంట్ యొక్క ఎఫెక్ట్ ఏంటనంటే చర్చ్ స్టార్ట్ అయ్యింది, ధనము తీసుకొచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టారు, ఇంటింటా రొట్టె విరవడం ప్రారంభించారు. సంఘము ఏమైందనంటే ఆరంభమునే 3,000 మంది వారు ఏమయ్యారు? అబ్బా, ఎంత ఎక్సలెంట్ అండి. 2వ అధ్యాయం చూడండి, 36వ వచనం. మీ బైబిల్ ఉంటే మీరు ఒకసారి 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించును, అది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. 37వ వచనం చాలా ఇంపార్టెంట్. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగగా. వారు భాషలతో మాట్లాడుతున్నారు. ఎవరు? మేడగదిలో. వారు అగ్ని జ్వాలల వంటి జ్వాలలు వారికి కనబడుతున్నాయి. గాలి వంటి వీచే గాలి, మహాగాలి వంటిది కనబడిన తర్వాత వారు ఆ సంఘటన తాగుబోతోళ్ళు ఇక్కడ ఉన్నారని వాళ్ళు అనుకుంటే, పేతురు లేచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళని ఏం చేసింది అయ్యానంటే మారు మనసులోకి నడిపించింది. ఇప్పుడు కూడా అలా జరుగుతున్నాయా భాషలు మాట్లాడేటప్పుడు? ఇట్స్ యువర్ చాయిస్. 120 మంది నుంచి 3,000 మంది రక్షించబడ్డారు. చూడండి, ఆ మాటలు మీకు ఎంత స్పష్టంగా ఉందో చూసారా? మనం ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదు. 2వ అధ్యాయం ఇంకా అవ్వలేదు మనకి. స్టార్ట్ చేసేప్పుడే 2-3 వారాలు అంటే ఈ అధ్యాయం స్టార్ట్ చేసి. ఇప్పుడు చూడండి, వారు ఏమన్నారు తెలుసా? పేతురును కడమ అపోస్తలును అడుగగా 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. మా మీదకి ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో అన్య జనాంగం నుంచి, వేరే దేశాల నుంచి 14 దేశాలు నుంచి వచ్చారని చెప్పుకున్నాం కదా మనం. 13-14 దేశాల నుంచి వచ్చారని చెప్పుకున్నాం కదా. వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు పరిశుద్ధాత్మ రావాలి. ఎందుకు రావాలి? యేసు ప్రభు వాగ్దానం చేశారు కాబట్టి. వీళ్ళేమో భాషలు మాట్లాడుతున్నారు, వాళ్ళేమో భాషలు మాట్లాడతలేదు, వాళ్ళకేమో రక్షణే లేదు. కానీ ఈ సంఘటన వారి జీవితాల్లో ఏం చేసిందనంటే ఒక చెరగని ముద్ర వేసింది. వారి హృదయ స్పందనలో యేసుక్రీస్తు ప్రభువారికి అవకాశము కలగజేసుకున్నారు. వారి హృదయంలో ఎప్పుడైతే అవకాశం వచ్చిందో ఆ అవకాశము ఏం చేసిందయ్యా అనంటే వారిని ఎక్కువ రక్షణలోకి నడిపి. ఆ మాటలు ఏమంటారు తెలుసా? పాపక్షమం అంటే అప్పుడు వారం 39 వచ్చిన చూడండి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. దూరస్తులు అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే కాదు. అదే మాట మనం చూడాలి. ఇప్పుడు మనం ఏదో మన సంఘంలో భాషలు మాట్లాడాము, ప్రవచనాలు చెప్పుకున్నాము, పాటలు పాడాము అనేది రైటే. నేను అది రాంగ్ అంటలేదు. కానీ ఆ సంఘటన అక్కడ ఏం చేసిందనంటే దూరస్తులైన వారికి, వేరే దేశస్తులైన వారికి రక్షణ సువార్త సునాదము వినిపించబడ్డానికి, సంఘము స్థాపించబడ్డానికి, మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపం పొందడానికి, వారు హృదయములో గుచ్చబడ్డానికి,
దాని తర్వాత వారు పశ్చాత్తాపడి యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించడానికి ఆ సంఘటన ఉపయోగపడింది. సగమే తీసుకోవద్దు. పార్షియల్ ఫుల్ఫిల్మెంట్ మాత్రమే కాదు, సగమే తీసుకోవద్దు బైబిల్ని. నాకు నచ్చిన భాగాలనే తీసుకొని నేను దాన్ని మాత్రమే వివరించడానికి కుదరదు. హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ని మనం చూడాలి. ఒక చాప్టర్లో నాకు నచ్చిన భాగం తీసుకొని ఇక్కడ గాలి వంటిది వచ్చింది, ఇక్కడ అగ్ని వంటిది వచ్చింది, వీరు భాషలతో మాట్లాడారు కాబట్టి మనము కూడా భాషలతో మాట్లాడాలి అని చెప్పేస్తే అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండి. రైట్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే అక్కడ జరిగిన సంఘటన, ఆ సంఘటన ద్వారాగా జరిగినటువంటి డిస్క్రిప్టివ్ టెక్స్ట్ నుంచి ప్రిస్క్రిప్టివ్ టెక్స్ట్ ఏం చేశారు వాళ్ళు అని అంటే వారు నిలబడిపోయారు అలాగా. అంత మాత్రమే కాదు సుమా, 3,000 మంది అల్లా మళ్ళీ 5,000 మంది అయిపోయారు. తర్వాత 5,000 మంది అల్లా 7,000 మంది అయిపోయారు. 7,000 మంది అయిపోయిన తర్వాత వారికి కౌంటింగ్ సరిపోక డీసెంట్రలైజ్ చేసేసి ఇంటింటా రొట్టె విరచడము, అప్పుడు ఇంకా ఉన్నటువంటి సంఘటనలో నుంచి వారు ఏం చేశారు అయ్యానంటే ఆదివారమున కూడుకునేటట్టుగా చేసేసుకున్నారు సంఘాన్ని. జనాలు ఎక్కువైపోయారు అప్పుడు. చూసారా, ఈ మాటలు మనకు అర్థమవుతుందండి. చూడండి ఇంకా చూస్తే 5వది, నిష్కపటమైన ఆనందంతోనూ హృదయములోనూ ఆహారము పుచ్చుకొండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. 2:47 మనం ఇప్పుడు చదువుకున్నాం. చూసారండి, ఇక్కడతోటి మనం 2వ అధ్యాయం ముగిస్తాం. కానీ 2వ అధ్యాయంలోంచి మనం నేర్చుకున్న పాఠం ఏంటి? 2వ అధ్యాయం నుంచి మనం చూసుకున్నది 3 విషయాలు. ఒకటేమో డిస్క్రిప్టివ్ టెక్స్ట్లో ఉన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. రెండోదేమో ప్రిస్క్రిప్టివ్ టెక్స్ట్ ఏంటనంటే వారు ఏం చేశారంటే మనం ఏం చేయాలంటే, అంతేగాని అక్కడ జరిగింది ఇక్కడ జరిగి ఇక్కడ జరిగిన దాన్ని బట్టి ఇంక అంతే అయిపోయిందిరా బాబు, నేను బాగా ఇంకా భాషలు మాట్లాడేశాను, నాకు ఇంక ప్రవచనాలు వచ్చినాయి అని అక్కడితో ఆగిపోవడం కాదు. సంఘం అక్కడ ఆగిపోలేదు. సంఘం ఏమైందనంటే సువార్తకు నాంది పలికింది. అక్కడ ఉన్న వారికి వాక్యము వివరించినప్పుడు వారి హృదయంలో చేర్చబడి 2వ అధ్యాయం 42, 43 చూడండి. అప్పుడు ప్రతివానికి భయము కలిగింది. భయము కలిగి మరి అనేక మహత్కార్యములను, చూసారా ఇందాక మనం చెప్పుకున్నాం, మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారాగా జరిగించారు. జరిగించలేదని చెప్పానా, జరిగించారని చెప్పానా? జరిగించారు. అంటే అక్కడ నీడ్ ఉంది, దేవుడు అలౌ చేశాడు. ఇప్పుడేమో బైబిల్ పూర్తిగా మన చేతిలో పెట్టాడు 66 గ్రంథాలని. ఇప్పుడు వాటితో పని లేదు. ఇప్పుడు దేంతో పని అంటే సువార్త చెప్పడంతో పని ఉంది. ఆ సువార్త యేసుక్రీస్తు ప్రభువారిదై ఉండాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానాలదై ఉండాలి. ఆ సువార్త ఎప్పుడైతే మనము ప్రకటిస్తామో ఆ సువార్త వ్యక్తుల హృదయాలను తాకి వారి హృదయ స్పందనను బట్టి వారు ఏమవుతారు అంటే రక్షణ కార్యము జరిగిస్తారు. జరుగుతుంది రక్షణ కార్యం. అద్భుతం కదండి. 2వ అధ్యాయము బహుశా మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను. మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోదాం, టైం ఉన్నట్టుంది నాకైతే. మరి ఇక్కడ ఈ ఈ ఈవెంట్ పెంటెకోస్ట్ అండ్ జూయిష్ డయాస్పోరా అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ సంఘటన యొక్క ఎఫెక్ట్ ఏమైందనంటే వారు ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి వారు ఏమయ్యారు అని అంటే రక్షణ పొందారు. 3,000 మంది ఒక్క దెబ్బలో పేతురు లేచి నిలబడి ప్రసంగం చేస్తే ఒక్క ప్రసంగానికి 3,000 మంది దేవుడిని అంగీకరించారు. చూసారండి, ఏ ఏ దేశాల నుంచి వచ్చారని చెప్పుకున్నాం మనం. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ద పెంటెకోస్ట్ పిల్గ్రిమ్స్ అంటే ఇటువైపు నుంచి ఎలా వచ్చారు, మెడిటేరియన్ సీ నుంచి, రోమ్ నుంచి, మెసపటోమియా నుంచి, ఇటువైపు నుంచి వచ్చి మెయిన్ రోడ్స్ అన్నీ కూడా వచ్చి యెరూషలేములో జరిగినటువంటి ఈవెంట్ ఏమైందయ్యానంటే వారు అద్భుతమైనటువంటి సంఘటన ద్వారాగా అనేక మంది రక్షణ కార్యము జరగడానికి దేవుడు వారికి అవకాశాన్ని కలగజేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సంఘములో మనము కూడా సువార్తకు నాంది పలకాలి. సువార్త ద్వారాగా అనేక మంది ఆత్మలు రక్షణ కార్యము జరగాలి. వారి జీవితాల్లో గొప్ప పరివర్తన వైపుకి నడిపించడము ఓన్లీ వాక్య ప్రకటన ద్వారా మాత్రమే. జరిగిన సంఘటన 1 నుంచి 13 వచనాలు, దానికి జరిగిన సంఘటన ఎక్స్ప్లెనేషను 14 నుంచి 41 వచనాలు.
హీ ఈజ్ ఎక్స్‌ప్లెయినింగ్ సింప్లీ స్టాండింగ్ అండ్ హీ ఈజ్ ఎక్స్‌ప్లెయినింగ్ ఎక్సెజెటికల్‌గా ఓల్డ్ టెస్టమెంట్ స్క్రిప్చర్స్ అన్నీ చూపిస్తూ మీరు ఈ యేసుని ఏ యేసు అయితే వస్తాడని ఆదికాండంలో చెప్పారో ఆ యేసుని మీరు సిలువ వేసి చంపేశారు. అయితే దేవుడు గొప్పవాడు కాబట్టి ఆ యేసుని మళ్ళీ తిరిగి లేపారు అని సువార్త చెప్పాడు. సువార్త చెప్పగానే రక్షించబడ్డారు. రక్షణ పొందగానే సంఘం స్టార్ట్ అయింది. సంఘం స్టార్ట్ అవ్వగానే జరిగిందేంటో తెలుసండి? 42 రెండో అధ్యాయము 42 చూడండి ఒకసారి. రెండో అధ్యాయం 42 ఏం జరిగింది? వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక ఉండిరి. ఏమేమున్నాయండి? 4 ఈవెంట్స్ వారు కంటిన్యూయస్‌గా చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ దగ్గరగా 14 నేషన్స్ నుంచి వచ్చినట్టు వారు మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుడిగా కలిగుండి వారు ఏం చేస్తున్నారు? 42వ వచనము వీరంటే ఎవరు? రక్షించబడిన వారు. ఆ 3000 మంది ఏం చేస్తున్నారంటే అపోస్తల బోధలో స్థిరంగా నిలబడి ఉన్నారు. అపోస్తల బోధలో నిలబడ్డారు. దాని తర్వాత సహవాసములో వారు నిలబడ్డారు. దాని తర్వాత రొట్టె విరవడంలో వారు నిలబడ్డారు. దాని తర్వాత ప్రభు యొక్క బల్లలో వారు నిలబడి ప్రార్థన యందు స్థిరంగా ఉన్నారు. వాక్యమందును, బల్ల యందును, సహవాసమందును, ప్రార్థన యందును 4 విషయాలలో వారు స్థిరంగా ఉన్నారు. సంఘం అంటే ఏంటనంటే ఈ 4 విషయాలు చేయాలి. సహవాసంగా కూడుకోవాలి, సువార్త ప్రకటించాలి, అలాగే బోధ వినాలి, సరైనటువంటి అపోస్తల బోధ వినాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, స్పీకింగ్ గిఫ్ట్స్, సర్వింగ్ గిఫ్ట్స్. సర్వింగ్ అంటే ఒకరికొకరు పరిచయం చేసుకుని స్థానిక సంఘములో ఒకరు క్షేమాభివృద్ధి కొరకు వాడబడ్డానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు. బలలో పాల్పొందులు పొందాలి, దాని తర్వాత సహవాసంలో ఉండాలి, దాని తర్వాత వాక్యం ఎదగాలి, ప్రార్థన ఎదగాలి. సో ఇలాగా రెండో అధ్యాయం యొక్క 3 సంఘటనల నుంచి వారు సంఘము విస్తరించడానికి, సంఘం ఆవిర్భించడానికి, అనేక దేశాల నుంచి వచ్చిన వారు రక్షణ కార్యం జరగడానికి, వీరితో చేర్చబడ్డానికి, వీరి బోధలో నిలబడడానికి దేవుడు సహాయం చేశాడు. మరి మనము మన సంఘాలు కూడా దేని యందు నిలబడుతున్నాము? మన సంఘాల్లో కూడా దేని యందు స్థిరపరచబడుతున్నాము? మన సంఘాల్లో కూడా సహవాసం ఉందా? మన సంఘాల్లో కూడా బల్లుందా? మన సంఘంలో కూడా ప్రభు యొక్క బలలో పాల్పొందులు పొంది వాక్య బోధన ఉందా? సువార్త పరిచర్య ఉందా? దాని తర్వాత ప్రార్థన ఉందా? ఎస్, మనం అన్నీ ఉన్నాం. మనం లేవని చెప్పట్లేదు, కానీ మనము వాటి యందు నిలబడినప్పుడు దేవుడు ఇంకా అభివృద్ధి చేసి మీ సంఘం అయితేనేమి, లండన్లో ఉన్న మీ సంఘం అయితేనేమి, హైదరాబాద్లో మా సంఘం అయితేనేమి, దేవుడు ఇంకా విస్తరింపజేసి స్థిరపరిచి బలపరచునుగాక. దేవుడు తన కృపిచ్చి మనకి మరి ఈ విషయాలు అర్థం అవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడికి వందనాలు. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు మీరు ఇందాక కానీ, మొన్నటి కానీ, పోయిన వారం కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేసుకుందాం. లేవు, క్వశ్చన్స్ ఏమి లేవంటే ఓవర్ టు బ్రదర్ ప్రసాద్. బ్రదర్, నాకు ఒక క్వశ్చన్ బ్రదర్. బ్రదర్ అడగండి. అదే మీరు ఇప్పుడు ఇందాక యాంటీ సెషనిస్ట్ అని చెప్పారు కదా. సో మీరు అంటే చాలా బోల్డ్గా ఇచ్చారు స్టేట్మెంట్, లైక్ యాంటీ సెషనిస్ట్స్ కూడా మా పరలోకానికి వెళ్తారని చెప్పేసి. అవునండి. సో అది ఎట్లా కుదురుతుంది బ్రదర్? ఇప్పుడు ఐ డోంట్ నో, ఇప్పుడు మనకి ఇన్ని థియాలజీ కోర్సులు, ఇంత రిఫర్మేషన్ థియాలజీ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ బోధ చేయడానికి రైట్. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ మీరు చూసుకున్న అయితే గాస్పల్స్ కానీ, లెటర్స్ కానీ, సో ఎవ్రీ వన్ దే ఆర్ కాషనింగ్ ద బిలీవర్స్ అబౌట్ ఫాల్స్ టీచర్స్, ఓకే, అండ్ రాంగ్ టీచింగ్స్, రైట్. అండ్ ఆల్సో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పగలను. ఇప్పుడు మీరు చెప్పిన ఆ యొక్క టైం లైన్లోనే ఇప్పుడు సన్స్ ఆఫ్ స్కేవా ఉన్నారు. సో వాళ్ళు మరి దే వర్ డూయింగ్ విత్ రాంగ్ మోటివ్స్ రైట్ మోటివ్స్ తెలియదు కానీ, బట్ దే ఆర్ ట్రైంగ్ టు ప్రీచ్ ప్రీస్ట్. కానీ అక్కడ వాళ్ళు
మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. నా క్వశ్చన్ నా ఇందాక ఎక్స్‌ప్లనేషన్ ఏంటనంటే అహా! నేననేది సేమ్ ఏంటంటే బ్రదర్ ఒక్క మాట. జస్ట్ యాహ్! కాంటాక్ట్స్ యాహ్! ఏంటండి. క్యారీ, క్యారీ, క్యారీ. ఇప్పుడు సారీ, సారీ. మీరేమన్నారంటే కొంచెం తప్పుడు బోధ ఉంటది. మొత్తం తప్పుడు బోధ ఉంటది అంటున్నారు. హ్మ్. అది ఎట్లా జస్ట్ ఇప్పుడు మనం యాస్ ఎ క్రిస్టియన్స్ మనం ఫుల్‌నెస్‌లోకెళ్ళటానికి సాల్వేషన్ ఎక్స్‌పీరియన్స్. సాల్వేషన్ ఇస్ ఎ బేసిక్. హ్మ్. ఇప్పుడు సాల్వేషన్ బేసిక్ తీసుకొని ఫుల్‌నెస్‌లోకెళ్ళకుండా మధ్యలో తప్పుడు బోధ వైపు ఆకర్షింపబడితే హ్మ్. మనకి మనం చెప్పిన వాళ్ళు ఎలా పరలోకం వెళ్తాం? యాంటీ సెషనిస్ట్స్ ఎలా వెళ్తారు పరలోకానికి? అంత మీరు హ్మ్. బోల్డ్‌గా ఎలా చెప్పగలుగుతారు? యెస్ మేడం. థాంక్ యూ. మంచి క్వెషన్ అడిగారు. మీరు నా క్వెషన్ అంటే మీ క్వెషన్ నాకు అర్థమైంది. కానీ నా ఎక్స్‌ప్లనేషన్ మీకు అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. నేను మీకేం అర్థం అవ్వలేదో నేను అర్థమయ్యేలా చెప్తాను మీకు. ఓకే. నేనేమన్నాను అనంటే తప్పుడు బోధ, అబద్ధ బోధ. ఇప్పుడు మీరు బైబిల్‌లో ఉన్నది అబద్ధ బోధకులు వారు రక్షించబడ్డారు అని అనుకోని భ్రమపడుతూ అబద్ధ బోధకులున్నారు, అబద్ధ ప్రవక్తలున్నారు. వారు ఎట్టి పరిస్థితిలో పరలోకానికి వెళ్ళరు. వారిని వెంబడించిన వారు కూడా పరలోకానికి వెళ్ళరు. ఇది 100% ఇంక దాన్ని మనం ఏమీ చేయడానికి కూడా లేదు. అది దేవుడు క్లియర్‌గా ఇచ్చాడు. తప్పుడు బోధ అంటే ఏంటనంటే, తప్పుడు బోధ అంటే ఏంటనంటే, సత్యము యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ అనేటువంటిది ఫుల్ క్లియర్ అక్కడి వరకు వాళ్ళకి. డౌట్ లేదు. డౌట్ ఏం లేదు వాళ్ళకి. సేవ్డ్, జెన్యూన్ సేవ్డ్. కానీ జెన్యూన్ సేవ్డే గానీ, వాళ్ళకి మెచ్యూరిటీ లేదంటే మెచ్యూరిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను పాలు తాగే స్థితిలో ఉన్నాను. బిర్యానీ తినే స్థితిలో ఉన్నాను. ఇంకా కొంచెం హై రేంజ్‌కి వెళ్ళి, ఇంకా మంచి మంచి తినే స్థితిలో ఉన్న లెవెల్‌లో ఉన్న వాళ్ళు, నేను వారి గురించి మాట్లాడాను. అంటే వారు కొంచెం చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఏంటి బైబిల్ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళకి తెలియక, ఇది బైబిల్‌లో ఈ భాషలున్నాయని, ప్రవచనాలున్నాయని ఇవన్నీ ఉన్నాయని నమ్ముతూ, వాళ్ళు ఇంకా ఉన్నాయని చెబుతూ, ఇతరులకు కూడా అలాగే చెబుతూ ఉన్న ఆళ్ళకి వాక్యపు సంపూర్ణమైన అవగాహన మీకున్నంత గాని, లేదా నాకున్నంత గాని, మనలో మీలో ఇక్కడ మీ గ్రూప్ ఇప్పుడు జూమ్‌లో ఉన్న వాళ్ళలో కూడా అంత కూడా వాళ్ళకుండదు. వాళ్ళు దేవుడు వాళ్ళని సర్వసత్యంలోకి నడిపించడానికి ప్రతి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎందుకు? చాలామంది ఇలాంటి వారు మనము చెప్పేటువంటి వాక్యాలు విన్నప్పుడు వారు గ్రహించుకుంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో రాజమండ్రిలో జరిగిన నా సెషన్స్‌లో వాళ్ళు కొంతమంది అంటే ఆ సంఘాల పేర్లు చెప్తే మళ్ళీ మనకి కాంట్రడిక్ట్ అవుతుందని నేను ఆ పేర్లు చెప్పట్లేదు. అంటే వారు పొరపాటు బోధ చేస్తున్నారన్నమాట. అంటే తప్పుడు బోధ ఏంటంటే భాషలు మాట్లాడితేనే గాని పరలోకానికి రారు. వరాలు ఉండాలి. దాని తర్వాత ప్రవచనాలున్నాయి అని చెప్పేవాళ్ళు నా సెషన్స్‌లో కూర్చున్నారు. కూర్చున్నప్పుడు నా సెషన్స్ వింటున్నప్పుడు వాళ్ళకి నేను ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ అర్థమైన తర్వాత వాళ్ళేం చేశారంటే అప్పుడు అర్థమైందన్నమాట. అంటే దేవుడు వాళ్ళకి ఇంకా స్టిల్ హి ఈస్ వర్కింగ్ ఇన్ దెమ్. సాల్వేషన్ జెన్యూన్. సాల్వేషన్‌లో తేడా లేదు. సాల్వేషన్ పర్ఫెక్ట్ సాల్వేషన్. కన్ఫెషన్ అన్నీ కానీ టీచింగ్ వాళ్ళకి అందలేదు. వాళ్ళకి అందలేదు కాబట్టి వాళ్ళు అలా ఏదైతే అందిందో అదే చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ టీచింగ్ అందనగానే వారు మాగ్నిఫిషియంట్ దేవుడిని అద్భుతంగా చూసి, అయ్యో! మేము ఇప్పటి వరకు తప్పు చేశామని చెప్పి, ఆ తప్పు ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేసుకుంటున్నారు. సాల్వేషన్ కరెక్ట్ చేసుకునేదేమీ లేదు దీంట్లో. ఎందుకంటే సేవ్డ్ బై గ్రేస్ అలోన్, బై ఫెయిత్ అలోన్, బై క్రైస్ట్ అలోన్, అంటే ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. వాళ్ళకది తెలుసు. ఆల్రెడీ వాక్యం ద్వారాగానే రక్షించబడ్డారు. కానీ వారికున్న పరిణితి అంటే మెచ్యూరిటీ లెవెల్‌లో వారు అలా పనిచేయడం వల్ల వారికి ఎప్పుడైతే సత్యం అర్థమైందో వారు కన్విక్షన్‌లోకొచ్చేస్తున్నారు. ఒకవేళ అది విన్నా కూడా కొంతమంది అది మాకు అక్కర్లేదనుకున్న వాళ్ళు కూడా అలాగే ఉంటారు. వారు సాల్వేషన్ బట్టి పరలోకానికెళ్తారు గానీ, బోధన బట్టి పరలోకానికెళ్ళరు. కానీ బోధ మనల్ని పరలోకానికి నడిపిస్తది. నో డౌట్ ఇన్ ఇట్. మీరు చెప్పింది రైటే. కానీ వారికి అక్కడి వరకే తెలుసు. వారు దానికి ఇంక అంతకంటే తెలుసుకునే అవకాశం వారు ఇవ్వట్లేదు. వారికి కలగట్లేదు. కలిగినా కూడా వారు కలగజేసుకోవట్లేదు. అప్పుడేం జేయాలి? దేవుడు వాళ్ళని నరకానికి పంపించేస్తాడా? పంపించడే. ఇప్పుడు ఈ స్కావా కేసులు వేరు. స్కావా కేసులు గానీ, దాని తర్వాత హిమ్యోను, దాని తర్వాత పౌలు వాడతాడు గదా! వారు గ గ ఏది కంచరగాడిదల వలె ఉన్నారు అంటాడు. ఈ కంచరగాడిదలేంటి అనంటే ఈ వర్డ్స్ ఎక్కడ వాడుతున్నాయి? దేనికి వాడుతున్నాడు అనంటే పౌలు, వాళ్ళు రక్షించబడినట్టుగా నటించారు ఈయన దగ్గర. అయినట్టుగా నటించారన్నమాట. నటించడంతోటి ఏమైంది? ఈయన నమ్మేసాడు.
నమ్మేసి కొన్ని పనులు అప్పగించాడు. కొన్ని అప్పగిస్తే కొంత దూరం నడిచారు వీళ్ళు పౌలుతో పాటు. కానీ వాళ్ళ జెన్యూన్ సాల్వేషన్ లేదు కాబట్టి, ఆ వేరు ఇత్తనాలు లేవు కాబట్టి, ఏది ప్రభు యొక్క యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడిన అనుభవం లేదు కాబట్టి, వారు వీళ్ళ దగ్గర కొంత దొంగిలించో లేకపోతే వీళ్ళని కొంత మాయ చేసి ఇంకా కొంతమందిని పోగేసుకొని వీళ్ళందరినీ బ్యాచ్ అంతా లాక్కొని పోయాడనమాట. అందుకని పౌలు అంటున్నాడు మాట. ఈ కేసులు వేరు, మీరు 2 మిక్స్ చేసేయకండి. మీరు 2 మిక్స్ చేసేస్తే మీకు కన్‌ఫ్యూజ్ అవుతారు. నేను చెప్పింది ఏంటనంటే, సేవ్డ్ కేసులో ఉండి వారికి మెచ్యూరిటీ లేకుండా వాళ్ళకి తెలిసిన సత్యములోనే మాట్లాడుతుంటే, ఒకవేళ వారికి సత్యము తెలియజేయబడే అవకాశం వచ్చి వారు వినగలిగితే దేవుడు వారిని సత్యంలోకి ఇంకా సత్యంలోకి నడిపిస్తాడు. ఒకవేళ అలా సత్యంలోకి నడిపించబడ్డానికి వాళ్ళు ఇష్టపడకపోయినా, ఒకవేళ అలాంటి అవకాశం కుదరకపోయినా రక్షించబడ్డారు కాబట్టి పరలోకానికి వెళ్తారు. అప్పుడు అక్కడ వాళ్ళు ఏం ఫీల్ అవుతారు అనంటే, అరే భాషలు లేకపోతే పరలోకం రావని నేను బోధించానే, కానీ భాషలను బట్టి కాదు పరలోకానికి వచ్చేది, యేసు ప్రభుని బట్టి అని అప్పుడు అర్థమైపోద్ది వాళ్ళకి. అక్కడికి వెళ్ళిన తర్వాత డ్యామ్ షూర్ వాళ్ళు పరలోకానికి వస్తారు. హోప్ ఐ క్లారిఫైడ్ యువర్ డౌట్. అంటే మీరు 2 వాటిని కలిపేస్తున్నారు. 2 కలపొద్దు. ఆ అబద్ధ బోధకులు వేరు, తప్పుడు బోధకులు వేరు. తప్పుడు బోధకులు అంటే మొత్తం తప్పు కాదు. వాళ్ళకి కొంచెం సత్యం తెలియక తప్పు చేస్తున్నారు వాళ్ళు. లేదా ఇప్పుడు బైబిల్‌లో వారికున్న సంఘము వారికి ఇప్పుడు నేను ఒకవేళ ఏ పెంతెకోస్తు సంఘంలో నేను ఉన్నాను అనుకోండి ఇంతకుముందు. అప్పుడు మా పెంతెకోస్తు పాస్టర్ గారు ఏం చెప్పుంటారు నాకు? అవే చెప్పుంటారు. ఆయనకి అదే తెలుసు కాబట్టి అదే చెప్పుంటారు. నాకు అదే వచ్చుండేది. కానీ ఇప్పుడు నేను ఎప్పుడైతే సెమినరీకి వెళ్ళానో, ఆ సెమినరీలో నాకు బ్రాడర్ పిక్చర్ ఆఫ్ క్రైస్ట్‌ని చూపించారు నాకు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అరే నా పెంతెకోస్తులో నేను భాషలు మాట్లాడితే పరలోకానికి వస్తాననుకున్నాను. ప్రవచనాలు ఉండాలనుకున్నాను. కానీ రక్షణకి ఇది కాదు కదా కావాల్సింది. వాక్యం ఇలా లేదు కదా అని నాకు గ్రహింపొచ్చి నేను సెమినరీకి వెళ్ళిన తర్వాత నేను ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యాను. లేకపోతే నేను ఇంతకుముందు భాషలు మాట్లాడేవాడిని. ఇంతకుముందు నేను కూడా ప్రవచనాలు చెప్పేవాడిని. ఇంతకుముందు నేను అద్భుతాలు, సూచక్రియలు చెప్పేవాడిని. అన్నీ చేసేవాడిని. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నాను? వాక్యం చెప్తున్నాను ఇప్పుడు. అది ఎక్కడ జరిగింది నాకు? ఆ కనువిప్పు, ఆ పరిణితి ఎక్కడొచ్చింది అనంటే, జెన్యూన్‌గా రక్షించబడ్డాను. కానీ నాకున్న ఆ పరిధి, నా సంఘ పరిధి నన్నేం చేసింది అనంటే, అంతకంటే ఎక్కువ ఎదగడానికి నాకు అవకాశం కలగజేయలేదు. కానీ దేవుడు ఎప్పుడైతే నాకు ఆ అవకాశం కలగజేసి సెమినార్‌కి వెళ్ళానో, నేనిప్పుడు అమ్మా! ఇది అసలైన సత్యం అని అర్థం. ఇప్పుడు ఇదే సత్యం నేను చెప్తున్నప్పుడు కూడా అద్భుతంగా అలాంటి కార్యాలు నేను చూస్తున్నాను కళ్ళారా. రాజమండ్రిలో జరిగింది అలాంటివి. కాకినాడలో జరిగింది అలాంటివి. ఆ! అది కదా! అంటే మనం ఇద్దరమే మాట్లాడుకుంటే మిగిలిన వాళ్ళు బోర్ అవుతారు. బ్రదర్ అది మీరు అంటే తప్పుడు బోధ అన్నది సెసెషనిస్టులు, నాన్ సెసెషనిస్టులు అంటే ఎవరైతే సీజ్ అయిపోయినాయి అని నమ్ముతున్న వాళ్ళు, ఎవరైతే ఇంకా సీజ్ కాలేదు ఇవి కంటిన్యూ అవుతున్నాయి అని నమ్మేవాళ్ళు, ఆ సీజ్ కాలేదు కంటిన్యూ అవుతున్నది అన్నది తప్పుడు బోధలాగా మీరు చెప్తున్నారు. లేదు బేద, తప్పుడు బోధ అంటలేదు బేద. నేనేమంటున్నానంటే వారికి తెలియట్లేదు అన్నానంటే, వాక్యము స్పష్టంగా మనకి ఇందాక నేను 3 రెఫరెన్స్‌లు చూపించాను ఆగిపోయిందని. నాకు అర్థమైంది బ్రదర్. అంటే క్వశ్చన్ ఏంటంటే వారికి తెలియక అన్నాను. వారికి తెలియక అంతే. అవుతున్నాయి అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు దేవుని రాజ్యంలోకి వస్తారు అని మీరు కంక్లూడ్ చేశారు. అంతే కదా బ్రదర్? అదే కొంచెం సందీప్ బ్రదర్ వేసిన క్వశ్చన్ కొంచెం డీవియేషన్ ఉంటే ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్. అదే సందీప్ బ్రదర్ అడిగింది ఏంటంటే, సందీప్ బ్రదర్ అనుకుంటుంది ఏంటంటే, అసలు టోటల్గా బైబిల్లో ఉన్న పేర్లు ఉన్నాయి, కొన్ని పేర్లు వాళ్ళందరూ రక్షించబడ్డారని భ్రమపడ్డారు వాళ్ళు. అవును బ్రదర్. ఆ భ్రమపడ్డ వాళ్ళని మనం కూడా మన చర్చల్లో కూడా చాలా మంది ఉంటారు బ్రదర్ ఇలాంటి వాళ్ళు. అంటే భ్రమలో ఉండే వాళ్ళు ఉంటారు అన్నమాట. వాళ్ళు రక్షించబడ్డాం అనుకుంటారు కానీ వాళ్ళు రక్షించబడరు వాస్తవానికి. ఎమోషనల్ గా జరుగుతాయి అన్నమాట. అండి చాలా వచ్చేస్తారు, పాటలు పాడేస్తారు, కానుకలు వేసేస్తారు, హడావిడి చేసేస్తారు అన్నమాట. కొంచెం ఫస్ట్ వచ్చి హడావిడి బ్యాచ్ లో పౌలు కూడా నమ్మేసాడు అలాగా. అది మాట జరిగింది. యా బ్రదర్. ప్రార్థన చేసేద్దాం. పరిశుద్ధుడా, వందనాలు మా తండ్రి, మా దేవ, మీ కృప కనికరములు బట్టి స్తోత్రములు. మీ వాక్యమే మాకు మా పరిణితి, మీ వాక్య వివరణే మాకు ఆధారము. 2వ అధ్యాయము మరి ఈ దినంకి ముగించుకున్నాం. గడిచిన 2-3 వారాలు ఈ 2వ అధ్యాయంలోనే మేము ఆగిపోయాం.
దేవా మరి మీ చిత్తమైతే నెక్స్ట్ వీక్ మేము ఇంకా 3rd, 4th, 5th మేము కొంచెం స్పీడ్గా వెళ్ళడానికి సహాయం చేయండి. మా తండ్రి, మీ వాక్యం ఎంత స్పష్టంగా మీరు మీ లేఖనాల్ని మీరు ఉదహరిస్తూ మాట్లాడారో, ఆ సంఘటన యొక్క ఆవిర్భావము, ఆ సంఘటన యొక్క ఎక్స్ప్లెనేషను, ఆ సంఘటన ఎఫెక్ట్ ఏమైందో మా జీవితాల మీద ఎంత ముద్రించబడుతుందో మాకు అర్థమవుతుంది. దేవా మా తండ్రి, డిస్క్రిప్టివ్ టెక్స్ట్ అండ్ ప్రిస్క్రిప్టివ్ టెక్స్ట్ మేము ఏం చేయాలో అది మా కోసం రాయించారు. అలాగే ఏమి జరిగిందో మాకు తెలియజేయడానికి కూడా రాయించారు, మేము జాగ్రత్త పడడానికి. మా దేవా మీకు స్తోత్రములు. మరి ప్రత్యేకంగా ఫెయిత్ ఇన్ క్రైస్ట్ చర్చ్ లండన్ వారు మరి ప్రతి బుధవారము ఈ రీతిగా అపోస్తల కార్యం ద్వారాగా మేము కలిసి నేర్చుకుంటున్నటువంటి పాఠాలు మా జీవితాల్లో గొప్ప ముద్ర వేయడానికి సహాయం చేయండి. మీ ప్రియులతో కలిసి మేము ప్రయాణం చేయడానికి ఇస్తున్న మీ కృపంతను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇది మా జ్ఞానమును బట్టి కాదని, మీ కృపను బట్టి అని మరొకసారి మీకే మహిమ ఘనత ఆరోపిస్తున్నాం. కేవలము మీకు ఆ లేఖనాల్లో ఉన్నవి వివరించడానికి మాత్రమే నన్ను ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని మీ కృపా సత్యములోకి మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తున్నారు. అందుని బట్టి కృతజ్ఞతలు. మా తండ్రి, మా దేవ, మీకే నిండు వందనాలు చెల్లిస్తూ మరొకసారి మా సహోదరులు కుటుంబాలన్నీ, మా ప్రభా ఫెయిత్ ఇన్ క్రైస్ట్ చర్చ్ లండన్లో ఉన్న కుటుంబాలు, మా సహోదరుడు సందీప్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఇంకా బలపరిచి కృప చూపించమని, సహాయం చేయమని, మహిమ పొందమని, ఘనత పొందమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.